జస్ట్ ఒక 10 seconds దేర్ గైస్. ఓకే సార్. ఓకే. సలీం గారు ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కూడా రీసౌండ్ వస్తుందా? వస్తుంది సార్ కొంచెం. Is it clear now? క్లియర్ సార్, కంటిన్యూ. Yes, thank you so much. యాక్చువల్గా నాది ల్యాప్టాప్ కెమెరా ఇష్యూ ఉందండి. అది టెక్నికల్ గా వస్తుంది, ఎందుకు అర్థం అవ్వట్లేదు. సమ్ టైమ్స్ వస్తుంది పోతుంది. అందువల్ల నేను 2 డివైజెస్ లో రావాల్సి వచ్చింది. దట్స్ వై అది జరుగుతూ ఉంది. అంటే ఇది చూపించాలన్నా మళ్ళీ నేను ఇప్పుడు యాపిల్కి ఎత్తుకుంటూ వెళ్ళాలి సర్వీస్ సెంటర్కి. అంత వెళ్ళలేక ఆగున్నాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ డియర్ ఆల్. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. స్క్రీన్ షేర్ అవుతుందా సలీం గారు? ఎస్ సార్. రైట్. విజిబుల్ సార్. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ రెగ్యులర్ గా డియర్ ఫ్రెండ్స్, మనం రెగ్యులర్ గా మన ప్రోగ్రామ్స్ లో మనం డిస్కస్ చేస్తాం. మేకింగ్ గుడ్ హెల్త్ ఈజ్ ఈజీయర్ ఫర్ ఎవ్రీ వన్. అందరూ కూడా హెల్త్ ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. దానికి ఎలాగా ఈజీ అవుతుంది అండ్ ఎట్ ది సేమ్ టైం ఎటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ రైట్ నౌ, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కొన్ని డిసీజెస్ కనిపిస్తున్నాయండి. అవి అన్ని డిసీజెస్ కాదు, హ్యూమన్ బాడీకి వచ్చే అన్ని డిసీజెస్ కాదు, అవి కొన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ మాత్రమే. సో ఎటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ రైట్ నౌ ఇండియాలో ఎక్కువగా మంది పీపుల్ ని సఫర్ అవ్వడానికి రీజన్ అవుతున్నాయి, అవన్నీ కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాం. మీరు గమనించండి, యాంగ్జైటీ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, డిప్రెషన్, ఒబిసిటీ, హార్ట్, క్యాన్సర్, అవి ఎంతెంత పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ వాటి నుంచి సఫర్ అవుతున్నారు అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఎంత పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అందుతున్నారు అని. అండ్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ని మనం సాల్వ్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటి అంటే బై యూజింగ్ అవర్ కోర్ వరాక్ వి. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద క్లియర్ గా మెన్షన్ చేశారండి, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఏ హెల్దియర్ లైఫ్ స్టైల్. సో మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఒక వన్ స్టాప్ సొల్యూషన్. సో అంటే ఒకే ఒక సొల్యూషన్ ద్వారా ఒక పర్సన్ తన లైఫ్ స్టైల్ ని చాలా హెల్దీగా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం కోర్ వరాక్వి ప్రీమియం యాంటీ ఆక్సిడెంట్ కాన్సన్ట్రేటెడ్ డ్రింక్. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే నేను యారో స్క్రోల్ చేస్తున్నాను, అక్కడ మీరు గమనించవచ్చు. సో ఇందులో ఏముంది అని కంప్లీట్ గా మనం అక్కడే మెన్షన్ చేసేసామండి, ప్రీమియం యాంటీ ఆక్సిడెంట్ కాన్సన్ట్రేటెడ్ డ్రింక్. సో ప్రీమియం కాన్సన్ట్రేటెడ్ డ్రింక్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ తోటి మనం ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇది మనకి ఏం చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని అండ్ న్యూట్రిషన్ అనేది ల్యాకింగ్ ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని ఎట్ ది సేమ్ టైం మన సెల్యులర్ రిపేర్ ఏవైతే సెల్యులర్ లెవెల్ అనేది మనకు దెబ్బతింటూ ఉంటుందో, కణాలు కానీ కలజాల వ్యవస్థ ఏమైతే దెబ్బతింటూ ఉందో వాటి ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ వీటన్నింటినీ కూడా కంప్లీట్ గా మనం సాల్వ్ చేసుకోవడానికి కోర్ వరాక్వి అనేది యూజ్ అవుతుంది. అండ్ కోర్ వరాక్వి మీద మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు రెడీగా ఉండండి. అండ్ ఆఫ్టర్ ది సెషన్ ఒక మాక్సిమం ఒక 20 minutes లోపే నేను దీన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఈ రోజు అనౌన్స్మెంట్ ఉందని నాకు ఇచ్చిన టైం కూడా అంతే. సో ఈ లోపు నేను ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరందరూ కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, అంటే ఇప్పుడు చాలా మందికి మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. కస్టమర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దాన్ని మనం సడన్ గా నాలుగు కొడుకుంటాం, అబ్బా ఏంటిది నాకు తెలియదు, ఈ రోజు కొత్తగా వింటున్నాను నాకు ఇది తెలియదు అని. అండ్ చాలా మంది రీటైలింగ్ లో అక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు. మీకు అలాంటి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు ఈ ప్రోగ్రామ్ తర్వాత మీ అందరూ అన్మ్యూట్ చేసుకొని నన్ను అడగచ్చు, నేను వాటన్నిటికీ మీకు ఆన్సర్స్ ఇస్తాను. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ కోర్ వరాక్వి. సో కోర్ వరాక్వి అనేది ఏంటి అంటే ఒక 36 మేజర్ ఇంగ్రీడియంట్స్ తోటి దీన్ని మనం తయారు చేయడం జరిగింది. ఆ 36 మేజర్ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద మనం మెన్షన్ చేద్దాం, సూపర్ ఎక్సాటిక్ ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ కాన్సన్ట్రేషన్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఫైటో ఎక్స్ట్రాక్ట్స్. సో ఇవన్నీ కూడా ఈ 36 ఇంగ్రీడియంట్స్ అనేవి మనకు కోర్ వరాక్విలో ఇస్తూ ఉన్నాం. సో ఈ 36 ఇంగ్రీడియంట్ తోటి తయారు చేయనటువంటి కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ ఏదైతే ఉందో అదే మనకు కోర్ వరాక్వి. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సూపర్ ఫ్రూట్స్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం మనకు మల్టీ బెర్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి కాన్సన్ట్రేషన్ మనం ఇక్కడ తీసుకుంటామండి. కాన్సన్ట్రేషన్ వేరు, డైరెక్ట్ గా జ్యూస్ ఫార్మేషన్ వేరు. మనం ఇంట్లో ఒక ఫ్రూట్ ని తీసుకొచ్చుకొని దాన్ని జ్యూస్ చేసుకొని ఉండేటువంటి ఆ ఫార్మేషన్ వేరు. ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ ఎందుకు మనం మెన్షన్ చేస్తున్నాము అంటే మనం ఫ్రూట్ లో ఉండేటువంటి కంప్లీట్ ఇంగ్రీడియంట్ అంతా ఇక్కడ మనం తీసుకోము. ఇక్కడ మీరు స్క్రీన్ మీద డిఫరెంట్ బెర్రీస్ ఉన్నాయి, ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ ఫ్రూట్స్ నేను చూపిస్తున్నాను. వీటన్నిటిలో ఉండేటువంటి ఈ కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అవంతా మనం తీసుకోము. దాంట్లో ఉండేటువంటి మేజర్ మన హెల్త్ కి ఏదైతే యూజ్ అవుతుందో, దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ కౌంట్ ఏదైతే ఉందో, దాంట్లో ఉండేటువంటి ఏ
ఏ సెల్స్ అయితే మనకు ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి, ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి, వీటన్నిటికి ఏదైతే యూజ్ అవుతుందో దాన్ని మాత్రమే మనం సపరేట్ చేస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో అందువల్ల ఏమవుతుంది అంటే బేసిక్ గా ఒక మనం ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది అండ్ వేస్ట్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా జ్యూస్ చేస్తే దాంట్లో పిప్పి వస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటర్ కానీ, వేస్ట్ కానీ, ఆ తొక్కలు కానీ, ఈ పిప్పి రిలేటెడ్ కానీ ఇవేమీ లేకుండా కంప్లీట్ గా దాన్ని సపరేట్ చేసి మన హ్యూమన్ బాడీకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల దాని కాన్సన్ట్రేషన్ అని చెప్తున్నాను. ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ వేరు, నార్మల్ గా వేరు. సో ఇక్కడ బెర్రీస్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అండ్ సైటో ఎక్స్ట్రాక్ట్స్ అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ హెర్బ్స్ ఫార్మేషన్ లో ఇక్కడ ఉంటుంది. అండ్ ఇంకొన్ని కూడా మనకి ఇక్కడ మీరు చూస్తే మనకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, తెలియనివి కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద ఉన్న వాటిలో కొన్ని ఫ్రూట్స్ అందరికీ తెలుసు, కొన్ని ఫ్రూట్స్ అందరికీ తెలియదు. అట్ ది సేమ్ టైం ఇక్కడ బెర్రీస్ మీరు చూసినట్టయితే కొన్ని బెర్రీస్ అందరికీ తెలుసు, కొన్ని బెర్రీస్ అందరికీ తెలియదు. కరెక్టేనండి? అన్ని అందరికీ తెలుసా ఇక్కడ? నో. సో ఇక్కడ సైటో ఎక్స్ట్రాక్ట్స్ లో కూడా కొన్ని అందరికీ తెలుసు, కొన్ని అందరికీ తెలియదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటేనండి, మనం కోర్ ఒరాక్వీని రీటైల్ చేయాలి అంటే కోర్ ఒరాక్వీ మీద మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది పీపుల్ ఏం చేస్తుంటారంటే ప్రొడక్ట్ మీద రీసెర్చ్ చేస్తుంటారు. సార్ ఈ ఇంగ్రీడియంట్ ఇది ఎక్కడ పండిద్ది, ఇది ఏం చేస్తుంది, దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారు, బాటిల్ ఎక్కడ తయారు చేస్తారు. ఈ అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీద చాలా మంది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారండి. ఆల్రెడీ రీసెర్చ్ అనేది కంపెనీ చేసింది. ప్లీజ్ డోంట్ డూ రీసెర్చ్ ఆన్ ప్రొడక్ట్. ఎలా మీరు రీసెర్చ్ చేయాల్సింది ఏంటి అంటే హౌ టు రీటైల్ ద ప్రొడక్ట్. మన స్కిల్స్ ఎక్కడ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ప్రొడక్ట్ ని మనం ఎలా రిటైల్ చేయాలి, ఎక్కువ క్వాంటిటీ ప్రొడక్ట్స్ ని మనం ఎలా రిటైల్ చేయొచ్చు. రీసెర్చ్ అంటారా ఆల్రెడీ కంపెనీ చేసేసింది. ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సైటో ఎక్స్ట్రాక్ట్స్ అంటే దీని మీనింగ్ కూడా చాలా మంది తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఇప్పుడు దాని మీద మనం సైన్స్ అంతా నేర్చుకోవాల్సిన పని లేదు. అండ్ ఈ ప్రొడక్ట్ సెషన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ మనకు డాక్టర్ గారి సెషన్స్ కూడా జరుగుతున్నాయి అండ్ సైంటిఫిక్ సెషన్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి. ఆ సైంటిఫిక్ సెషన్ కాకుండా మీ రీటైలింగ్ కి అండ్ మీ గ్రోత్ కి, మీ ఇన్కమ్ ని మీరు సెటిల్ చేసుకోవడానికి మీకు ఏదైతే మెయిన్ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఈ ప్రొడక్ట్ ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ మీరు చూడండి, దీని మీద మీరు ఎటువంటి రీసెర్చ్ అయితే దయచేసి చేయొద్దు. మీరు ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీకు ఒరాక్వీ గురించి క్షుణ్ణంగా మీరు సంవత్సరాలు నేర్చుకున్నారు, ఒక కస్టమర్కి ప్రొడక్ట్ అమ్మారు, అది పనిచేస్తుంది. మీరు ఒరాక్వీ గురించి ఏం నేర్చుకోలేదు, కస్టమర్తో వాడిచ్చారు, అయినా పనిచేస్తుంది. అంటే మీరు నేర్చుకున్నందుకు కస్టమర్ మీద పనిచేయడం మానేసిద్దండి? సో మనకు పూర్తిగా తెలియదు బట్ వాడిచ్చాం. సార్ అర్థమవుతుంది కదా నా భాష అందరికీ? ఎవరైనా అర్థం కాకపోతే మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మన సలీం గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. రైట్. సో మనం రీసెర్చ్ చేసినా చేయకపోయినా మనకు దాని మీద పూర్తి అవగాహన ఉన్నా లేకపోయినా అది వాడిస్తే వాడికి ఏదైతే బెనిఫిట్ రావాలో అది వస్తుంది. మనకు అవగాహన ఉన్నా వస్తుంది, అవగాహన లేకపోయినా వస్తుంది. సో ఆ రీసెర్చ్ అనేది దీని మీద మీరు దయచేసి చేయకండి, కంపెనీ చేసేసింది. మనం తెలుసుకోవాల్సిందల్లా కస్టమర్కి ఇది ఎలా ఉపయోగపడుతుందో వాటికి క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పడమే. సింపుల్ గా చెప్పాలి అంటే మీకు రీటైలింగ్ లో కొన్ని స్కిల్స్ నేను ఇప్పుడు చెప్తాను. కొంతమంది ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తారు, మన కోర్ ఒరాక్వీ నాన్న ఒకసారి ఒరాక్వీ బాటిల్ అన్న టేబుల్ మీద ఉంచాడు. సో ఒరాక్వీ బాటిల్ తీసుకొని మనం వెళ్తాం. బాటిల్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ కస్టమరు, సార్ మా ఫాదర్కి పెరాలసిస్ వచ్చింది సార్ అంటాడు. ఎమ్మట మనం ఏం చేస్తామంటే మనం ఇందులో సైంటిస్ట్ అనమాట, రీసెర్చ్ చేస్తాం. సార్ ఇది డయాబెటిక్ సార్, భలే పనిచేస్తుంది సార్. ఇది తీసుకుంటే సార్ బ్లడ్ మామూలుగా పట్టదు సార్. ఇది తీసుకుంటే పీసీఓడి ఉంటుంది సార్, అసలు నెక్స్ట్ లెవెల్లో తగ్గిపోతుంది సార్. డెర్మటిక్ లో దీని డెవలప్మెంట్ ఉంటుంది సార్, అసలు స్కిన్ రిలేటెడ్ మామూలుగా పనిచేస్తుంది సార్. కార్డియోవాస్కులర్ లో ఇది ఇస్తే సార్ ఇది సూపర్ గా పనిచేస్తుంది సార్. ఇవన్నీ చెప్పుకొస్తాం. మనం చూస్తూ ఉంటారు, మేబీ మీరు జరుగుతుందండి, జరగట్లేదా? బట్ ఇక్కడ అతనుకున్న ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకున్న పెరాలసిస్ లో ఇది ఎలా యూజ్ అవుతుంది, ఆ పెరాలసిస్ పర్సన్ కి ఇది ఎటువంటి బెనిఫిట్ ఇస్తుంది, న్యూరలాజికల్ గా ఇది ఎటువంటి సపోర్ట్ చేస్తుంది, అది మనం తీసేసి దీని మీద మనం రీసెర్చ్ చేసిన రిపోర్ట్ ఉంటుంది చూసారా, అది తీసుకెళ్లి కస్టమర్ ముందు పెడతాం. అప్పుడు వాడు అనుకుంటాడు, రే నాకు అవన్నీ ఎందుకురా, పీసీఓడి నాకెందుకురా, అది తగ్గితే నాకెందుకు, తగ్గకపోతే నాకెందుకు, డెర్మటిక్ నాకెందుకురా, సో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ నాకెందుకు, నాకున్న ప్రాబ్లం ఏంటి, నాకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి, ఇది నా ప్రాబ్లంకి ఎలా ఉపయోగపడుతుందో చెప్పు చాలు. మనం తెలుసుకోవాల్సిన ఒకటేనండి, మనం ఏం చేస్తామంటే ఎక్కువ తెలుసుకొని అవసరం లేని చోట ఫస్ట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఫస్ట్ దీన్ని మనం స్టాప్ చేయాలి.
ఆ కస్టమర్ కి ఏదైతే అవసరమో దాని గురించి మాత్రమే మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఇది తెలుసుకోండి. సో మనకు ప్రొడక్ట్ మీద కంప్లీట్ రీసెర్చ్ అవసరం లేదండి. దీంట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్, 36 పేర్లు ఏంటి, వాటి పని ఏంటి, అది బాడీలోకి ఏం చేసిద్ది, ఆ తర్వాత దాని ప్రొసీజర్ ఏంటి, ఏం అవసరం లేదు. మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తే మీకు రీటైలింగ్ వస్తుందో సింపుల్ గా కూడా అవి ఇప్పుడు నేను కాసేపట్లో మీకు ఈ ప్రొడక్ట్ సెషన్ తర్వాత ఒక 5 to 10 minutes తర్వాత మీకు కొన్ని టిప్స్ కూడా నేను చెప్తాను. ఆ టెక్నిక్స్ మీరు యూజ్ చేయడం ద్వారా మీ రీటైలింగ్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో సింపుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. దీన్ని నేను చాలా సింపుల్ గా మీకు అర్థం అవడం కోసం తయారు చేశాను. అండ్ దీంట్లో అర్థం కాని ఉన్నా మీరు సెషన్ తర్వాత మీరు క్వశ్చన్ రైజ్ చేయొచ్చు, మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వై ఫ్రూట్స్ అండ్ బెర్రీస్, ఎందుకని మనం ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ ని ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ చూడండి 20 ml ఆఫ్ కోర్ వరాక్వి ట్వైస్ ఏ డే గివ్స్ యూ. అసలు ఒక 20 ml 2 times మనం తీసుకుంటే ఇక్కడ మనకి ఏమి ఇస్తుంది అంటే కంప్లీట్ గా ఆప్టిమల్ హెల్త్ అండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తున్నాం మన బాడీకి. కంప్లీట్ గా ఆప్టిమల్ హెల్త్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆప్టిమల్ హెల్త్ అంటే ఏంటంటే కంప్లీట్ హెల్త్, ఒక హ్యూమన్ బాడీకి కావాల్సినటువంటి కంప్లీట్ హెల్త్ ని ఈ కోర్ వరాక్కి మనం దీంట్లో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ద్వారా, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కాన్సన్ట్రేషన్ ఏదైతే మనం తీసుకున్నామో దాని ద్వారా ఒక హ్యూమన్ బాడీకి కంప్లీట్ ఆప్టిమల్ హెల్త్ ని మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 40 ml తీసుకోవడం వల్ల మెయిన్ వాళ్ళ బాడీకి ఏమొస్తుంది అంటే 3.5 kgs ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం కన్జ్యూమ్ చేస్తే, ఈవెన్ ఒకసారిగా మనం 3.5 kg ఉన్నటువంటి ఫ్రూట్స్ ని వెజిటబుల్స్ ని మనం కన్జ్యూమ్ చేస్తే వాటన్నిటిలో ఎటువంటి వాల్యూస్ ఉంటాయో, న్యూట్రియన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇలాగా యాంటీ ఇన్ఫ్లమేషనరీ ఏజెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా 3.5 kgs ఫ్రూట్స్ లో ఎన్నైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు ఒక 40 ml వరాక్వి యూస్ చేయడం ద్వారా మనకు బెనిఫిట్ వస్తుంది. సో ఇట్లాంటి మెయిన్ తెలుసుకోండి చాలు మీరు కస్టమర్ కి చెప్పడానికి. సో 40 ml తీసుకుంటే ఏమవుతుందంటే సార్ ఎవ్రీడే మీరు 3.5 kgs ఫ్రూట్స్ తిన్నదాంతో ఈక్వల్ అండి. సో అంత కాన్సన్ట్రేషన్ మనం ఇక్కడ ఇస్తున్నాం. సో కొంతమంది కస్టమర్స్ అడుగుతారు 3.5 kgs కి 40 ml అలా ఈక్వల్ అవుతుందండి. సో ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ ఇస్తున్నామండి, కంప్లీట్ గా అదంతా ఇవ్వటం లేదు. మనకు వాల్యూస్ ఏదైతే కావాలో ఆ వాల్యూస్ ని సపరేట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి కాన్సన్ట్రేషన్ మాత్రమే ఇస్తున్నాము. సో దానివల్ల మనకు అంత బెనిఫిట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి కోర్ వరాక్వి బెనిఫిట్స్ అనేది మనం ఇక్కడ చెక్ చేసినట్లయితే సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఆఫ్ కోర్ వరాక్, కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ ఇక్కడ ఉంది. సో సింపుల్ గా తెలుసుకున్నా అంటే హార్ట్ హెల్త్ కి ఇది ఎలా యూజ్ అవుతుంది. హార్ట్ మజిల్ స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ కొలెస్ట్రాల్ వల్ల ఏదైనా బ్లాక్స్ ఏర్పడితే దాన్ని కొలెస్ట్రాల్ కరగడానికి ఇది యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం హార్ట్ కు ఉన్నటువంటి స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేస్తుందండి. వాళ్ళ హార్ట్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా దాని స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకు అవసరం అంటే ప్రతిరోజు మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. మన కణజాల వ్యవస్థను, మన శరీరం మొత్తం కణాలతోటి నిర్మించబడుతుంది, కణాలతోటి కణజాలం ఏర్పడుతుంది, వాటన్నిటితోటి మన శరీర నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుందండి. మన కణజాల వ్యవస్థలో ఏదైనా రిపేర్ జరగాలన్నా, కొత్త కణాలన్నిటి బలంగా తయారవ్వాలన్నా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అవసరం. సో ఇక్కడ మనం మెయిన్ గా మనం ఫోకస్ చేసేది ఏంటి అంటే కోర్ వరాక్విలో యాంటీ ఆక్సిడెంట్స్ ని మనం సప్లై చేస్తూ ఉన్నాం. అది ఎంత సప్లై చేస్తున్నాం అంటే ఓఆర్ఏసీలో మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. యాంటీ ఆక్సిడెంట్స్ ఓఆర్ఏసీలో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వింగ్ కెపాసిటీ అంటాం. సో ఏదైతే మనకు ఫ్రీ రాడికల్స్ మన బాడీలో జనరేట్ అవుతూ ఉంటాయో ఆ ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేయడానికి మనకు ఓఆర్ఏసీ వాల్యూ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఓఆర్ఏసీ వాల్యూతో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ బెనిఫిట్స్ ఏంటి అంటే మీరు చూడండి, మన కణాలని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఫ్రీ రాడికల్స్ నుంచి ఫ్రీ రాడికల్స్ అంటే మనకు హాని చేసేటువంటి క్రిములు అనుకోండి, లోపల మీరు ఏ పదంతో అయినా పిలుచుకోవచ్చు. ఫ్రీ రాడికల్స్ అంటే మన బాడీకి హాని చేసేటువంటి కణాలు. సో వాటి నుంచి ఫైట్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. అండ్ మన సెల్ మెంబ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ దాని స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ రీస్టోర్స్, ఏదైతే యాంటీ ఆక్సిడెంట్స్ ని మన బాడీకి తీసుకోలేకపోతుంది అలాంటి కండిషన్స్ కూడా కొన్ని ఉంటాయి, వాటి నుంచి కూడా మళ్ళీ అవి తీసుకునేలాగా కూడా మనకు ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇమ్యూనో మాడ్యులర్ బెనిఫిట్స్, ఇక్కడ చాలా మందికి ఈ రోజుల్లో ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వస్తున్నాయండి. సో వాళ్ళ ఇమ్యూని వ్యవస్థ ఏమవుతుందంటే వాళ్ళకి రివర్స్ లో పనిచేస్తూ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్, ఇమ్యూనిటీ చెడిపోవడం వల్ల వాళ్ళ శరీరం వాళ్ళ రక్షణ వ్యవస్థ బాగు చేయాల్సింది పోయి ఇంకాస్త పాడు చేస్తూ ఉంటుంది. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో కూడా వరాక్వి వండర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇక్కడ మీకు ఇమ్యూనో మాడ్యులర్ బెనిఫిట్స్ అని స్క్రీన్ మీద మీకు మెన్షన్ చేసాను చూడండి. బ్యాక్టీరియాలతో ఫైట్ చేస్తుంది, వైరస్ తో ఫైట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ నుంచి కాపాడుతుంది. అది చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ఇన్ఫ్లమేషన్ తో సఫర్ అవుతున్నారు. ఇన్ఫ్లమేషన్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. సెల్యులర్ కమ్యూనికేషన్ ని అదంతా కూడా ఇక్కడ మనకు కోర్ వరాక్కి ఈ బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. అట్ ది సేమ్ టైం యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్, ఇక్కడ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ని మనం తగ్గించవచ్చండి. సో ఎవరైతే కోర్ వరాక్వి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఎందుకని అంటే ఇక్కడ యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్స్ అనేవి మనం ఇక్కడ చాలా మెన్షన్ చేయడం జరిగింది.
అండ్ ఈ రోజుల్లో కామన్ గా చాలా మందికి వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ అండి. మీరు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే ఓపీ దొరకాలన్నా కూడా మీరు రికమెండ్ చేసుకుంటేనే మాత్రమే దొరికేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉంది. కావాలంటే మీరు ఒకసారి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయండి. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి ఒకసారి జస్ట్ అలా మీరు ఎక్కడైనా సిటీస్కి వెళ్ళినప్పుడు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒకసారి కలవండి. అక్కడ ఎంతమంది పేషెంట్స్ సఫర్ అవుతున్నారు అండ్ అక్కడ ఓపీ దొరకాలన్నా కూడా వెయిట్ చేయాలి లేదా రికమెండేషన్ తెచ్చుకోవాలి. అంతమంది క్యాన్సర్ తో సఫర్ అవుతూ ఉన్నారు. అండ్ ఎవరైతే రెగ్యులర్ గా కోర్వరాక్ని యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది యాంటీ క్యాన్సర్ గా కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్స్ అనేవి చాలా రకాలుగా మనకు కోర్వరాక్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తే నర్వ్ సిస్టమ్ బెనిఫిట్స్ మెయిన్ న్యూరలాజికల్ గా. సో నర్వ్స్ ఏదైతే డ్యామేజ్ జరుగుతూ ఉంటుందో మన నర్వ్ స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేస్తుంది, మన నర్వ్స్ మెమరీ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ చాలా మందికి న్యూరలాజికల్ గా వచ్చేటువంటి ప్రతి ఇష్యూస్ కి కోర్వరాక్ సపోర్ట్ అవుతుందండి. ఎలా అంటే ఇప్పుడు పెరాలసిస్ లో చాలా మందికి నర్వ్స్ అన్ని వీక్ అయిపోయి ఉంటాయి, కొంతమందికి బేసికల్ గానే నర్వ్స్ వీక్నెస్ ఉంటుంది. సో ఇలాగ న్యూరలాజికల్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మనం కోర్వరాక్ అనేది ఇవ్వచ్చు. యాంటీ డయాబెటిక్ బెనిఫిట్స్. సో ఇక్కడ డయాబెటిక్ లో కూడా మనకు కోర్వరాక్ అనేది యూజ్ అవుతూ ఉంటుందండి. అండ్ ప్రివెన్షన్ గా మనకు యూజ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం మనం డయాబెటిక్ వచ్చినా కూడా కంట్రోల్ చేసుకోవడానికి మనకు కోర్వరాక్ అనేది యూజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మళ్ళీ మనం కాఫీ ఇస్తున్నాం కదా డయాబెటిక్ కి, సో కాఫీ కూడా ఇవ్వచ్చండి. కాఫీ మెయిన్ ఉద్దేశం డయాబెటిక్ అనమాట. సో మనం కాఫీ సెషన్ లో కాఫీకి వరాక్కి డిఫరెన్స్ ఏంటి, ఈ రెండింటిలో ఏది మనకు డయాబెటిక్ వండర్ఫుల్ గా పనిచేస్తుంది, ఇది మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ కోర్వరాక్ కూడా డయాబెటిక్ మీద వర్క్ చేస్తుంది. అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. అండ్ డయాబెటిక్ లేని వాళ్ళకి డయాబెటిక్ ప్రివెన్షన్ కోసం కూడా మనకు కోర్వరాక్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ చెక్ చేసినట్లయితే మనం ఒకసారి ప్రొడక్ట్ చూద్దామండి. ఎటువంటి బెనిఫిట్స్ మనకు ప్రొడక్ట్స్ ద్వారా ఉంటాయి అండ్ ఎలాగ మనం దీన్ని యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ మీకు ఫస్ట్ మనం మెన్షన్ చేసాం చూడండి, ప్రివెంటివ్. సో ప్రివెంటివ్ ఇన్ ద సెన్స్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. చాలా సార్లు మనం చదువుకుని ఉంటాం. ఏ వ్యాధి అయినా సరే మన శరీరానికి రాకుండా ప్రివెన్షన్ కోసం మనం కోర్వరాక్ని యూజ్ చేయొచ్చు. సో ప్రివెన్షన్ అంటే ఒక హెల్దీగా ఉన్న పర్సన్ ఎవరైనా సరే, ఆరోగ్యంగా ఉన్నటువంటి పర్సన్ కూడా తన హెల్త్ ని మెయింటైన్ చేసుకోవడానికి, తనకు ఎటువంటి రోగాలు రాకుండా ముందు జాగ్రత్త కోసం, ప్రివెన్షన్ కోసం మనం కోర్వరాక్ని ఇవ్వవచ్చు. సెకండ్ థింగ్ హాలిస్టిక్ బెనిఫిట్ అంటే ఏంటంటే కంప్లీట్ ప్రొడక్ట్ ఫ్రమ్ హెడ్ టు టో. సో ఈ కోర్వరాక్ మన బాడీలో ఏం చేస్తుందండి, ఏ కణాలను రిపేర్ చేస్తుంది, ఏ ఆర్గాన్ ని మనకు హెల్తీగా మెయింటైన్ చేస్తుంది, ఏ రోగాల నుంచి ప్రివెన్షన్ చేస్తుంది అంటే ఇది ఒక దాని కోసం సంబంధించింది కాదండి. స్టార్టింగ్ లోనే మనం చెప్పాం, వన్ స్టాప్ ఫర్ ఏ కంప్లీట్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హెడ్ టు టో మన తల వెంట్రుక నుంచి కాలిగోటు వరకు మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని రిపేర్ చేసే కెపాసిటీ దానికి ఉంటుంది. అండ్ ప్రతి కణం ఏదైనా చెడిపోతే దాని ప్లేస్ లో కొత్త కణాలని జనరేట్ చేసే కెపాసిటీని మన బాడీకి ప్రొవైడ్ చేస్తుంది కోర్వరాక్. అండ్ ఇది ఏ డిసీజ్ కి ఇవ్వచ్చు అంటే ఈ డిసీజ్ ఆ డిసీజ్ అని లేదండి, అన్ని కంప్లీట్ డిసీజెస్ కి అన్ని కండిషన్స్ లో కూడా మనం కోర్వరాక్ ఇవ్వచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఆల్టర్నేటివ్ సేఫ్ ఆల్టర్నేటివ్ థర్డ్ ఉంది చూడండి, ఆల్టర్నేటివ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎటువంటి మెడికేషన్ లో ఉన్నట్లయితే, ఇప్పుడు సపోజ్ కొంతమంది మెడికేషన్ లో ఉంటారండి, దాన్ని మనం ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మెడికేషన్ తో కలిపి మనం ప్రొడక్ట్ ఇవ్వాలి. సో ఆ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఎప్పుడైతే కంట్రోల్ అయిపోతుందో ఆ తర్వాత మనం మెడికేషన్ ని స్టాప్ చేసి మన ప్రొడక్ట్ ద్వారా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని మెయింటైన్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఒక హ్యూమన్ బాడీ మెడికేషన్ తో సర్వైవ్ అవుతూ ఉందో కంప్లీట్ గా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మన మానవ శరీరంలో ఉండేటువంటి కిడ్నీలు ఏం చేస్తాయంటే మనం ఏం తీసుకున్నా సరే కంప్లీట్ గా ఫిల్టర్ అవ్వాల్సింది కిడ్నీలోనే. మన హ్యూమన్ బాడీ కిడ్నీస్ ఏం చేస్తాయంటే ఫుడ్ ని మాత్రమే ఫిల్టర్ చేయడానికి తయారు చేస్తాయి. మన ఫుడ్ ని మనం తీసుకున్నటువంటి ఆహారం ద్వారా తీసుకునే లిక్విడ్స్ కావచ్చు, వాట్ ఎవర్, ఫుడ్ ని మాత్రమే ఫిల్టర్ చేయడానికి అవి మనకు సపోర్ట్ చేస్తాయి. బట్ డ్రగ్ ని ఫిల్టర్ చేసే కెపాసిటీ మన కిడ్నీస్ ఉండవండి. ఎప్పుడు మనం డ్రగ్స్ తీసుకున్నా కూడా అది చాలా బలవంతంగా దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే రెగ్యులర్ గా ఎవరైతే మెడికేషన్ లో ఉంటారో, ప్రతిరోజు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్ ఎక్కువైతే ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఎక్కువ అవుతూ ఉంటుందండి. సో ఇక్కడ ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటకు రావడానికి కూడా సేఫ్ ఆల్టర్నేటివ్ కింద కూడా మన ప్రొడక్ట్స్ యూజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బట్టి మనం దీన్ని ఆల్టర్నేటివ్ గా కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం కాంప్లిమెంటరీ. ఇక్కడ చూడండి, కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ అంటే ఏంటి అంటే ఏ కంప్లీట్ హెల్త్ బెనిఫిట్స్. సో వాళ్ళు ఒక పర్పస్ కోసం యూజ్ చేస్తారు, అది ఇంకో పర్పస్ లో యూజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ రీసెంట్ గా ఒక డెర్మటిక్ ప్రాబ్లం ఉండి ఒక పర్సన్ యూజ్ చేశారు అనుకున్నాం, వాళ్ళకి న్యూరలాజికల్ లో ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే తగ్గిపోయింది. ఇంకొకరికి కార్డియో రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాడారు అనుకున్నాం, వాళ్ళకి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఉంటే తగ్గిపోతుంది. సో ఇంకొకరు పీసీఓడి రిలేటెడ్ ఎవరైనా ఫీమేల్ వాడారు అనుకున్నాం, సో వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా అది కూడా థైరాయిడ్ కూడా కంట్రోల్ అయిపోతుంది.
సో ఇలాగ ఇక్కడ కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ ఉంటాయండి. సో మనం ఒక పర్పస్ కోసం ఈ ప్రొడక్ట్ మొదలు పెట్టినప్పటికీ కూడా ఇదేం చేస్తుందంటే కంప్లీట్ బాడీని మనకు కంప్లీట్ గా రిపేర్ చేస్తుంది. అది ఎంత రిపేర్ చేస్తుందంటే హెడ్ టు టో, మన తల వెంట్రుక నుంచి కాలిగోటు వరకు కంప్లీట్ గా రిపేర్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మిమ్మల్ని మార్కెట్లోకి వెళ్తే కొంతమంది డౌట్స్ అడుగుతారు. వరాక్వి తీయగా ఉంది కదా, దాంట్లో పంచదార ఏమైనా కలిపారా? మీరు షుగర్ అడిగారండి? ఎవరన్నా అడుగుతున్నారా? రైట్, వెరీ గుడ్. మీరు కొంచెం రెస్పాండ్ అవ్వండి చాలు. సో చాలా మంది ఈవెన్ నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో మీరేంటండి షుగర్కి వాడుకోమని చెప్తున్నారు, అది తీయగా ఉంది కదా, తీయగా ఉంది. మనం ఏం చెప్తాం, తీయగా ఉండిద్ది, పుల్లగా ఉండిద్ది, ఒగరుగా ఉండిద్ది, అన్ని రకాలుగా ఉంటుంది వరాక్వి. వరాక్వి టేస్ట్ ఎలా ఉంటుంది అంటే కరెక్టేనా కదా నేను చెప్పింది? వరాక్వి తీయగా ఉండిద్ది, వరాక్వి పుల్లగా ఉండిద్ది, వరాక్వి ఒగరుగా ఉండిద్ది, వరాక్వి స్పైసీగా కూడా ఉండిద్ది. సో ఎందుకని అంటే అన్ని రకాల టేస్ట్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అందులో కలిసాయి. అది కూడా కాన్సన్ట్రేషన్ కలిసింది. అందువల్ల ఆ టేస్ట్ కూడా మనకు కొంచెం కాన్సన్ట్రేషన్ కాబట్టి కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. తీయగా, పుల్లగా, ఒగరుగా, కొంచెం హెవీగా ఉంటుంది. సో ఇందులో పంచదార ఏమన్నా కలిపారా? పేషెంట్స్ పంచదార తినకూడదు కదా, హెల్త్ బాగలేని వాళ్ళు వాడకూడదు కదా, షుగర్ పేషెంట్స్ అసలు టచ్ చేయకూడదు కదా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నో యాడెడ్ షుగర్స్. మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ని ఇంక్రీజ్ చేసేలాంటి షుగర్స్ కానీ, అండ్ మన బాడీకి షుగర్ లెవెల్ ని ఇంక్రీజ్ చేసేటువంటి షుగర్ మాలిక్యూల్స్ లో ఉండేటువంటి ఎటువంటి ఎలిమెంట్ కూడా మనం వరాక్వీలో కలపడం జరగట్లేదు. దాంట్లో వచ్చేటువంటి స్వీట్నెస్ ఏదైతే ఉందో అది న్యాచురల్ గా వచ్చేటువంటిది, దానివల్ల గ్లూకోజ్ లెవెల్ పెరగదు. మనందరికీ తెలిసింది ఏంటంటే షుగర్ అంటే గ్లూకోజ్ మాత్రమే. షుగర్ అంటే గ్లూకోజ్ తీయగానే ఉంటుంది, సుక్రోజ్ తీయగానే ఉంటుంది, ఫ్రక్టోజ్ కూడా తీయగానే ఉంటుంది. షుగర్లెస్ టీ కాఫీలో బిల్లలు వేసుకుంటారు కదండి, అవి కూడా తీయగానే ఉంటాయి. దాంట్లో గ్లూకోజ్ ఉండదు, వేరే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి, అది వేరే విషయం. సో ఇక్కడ ఉన్నటువంటి స్వీట్నెస్ ఏదైతే ఉందో అది షుగర్ కాదు, దీంట్లో ఎటువంటి షుగర్ అనేది కలపడం జరగలేదు. సో ఇక్కడ చూడండి, స్టే ఫిట్ అండ్ రీఫ్రెష్డ్ విత్ 40 ml ఆఫ్ కోర్ వరాక్వి. సో 40 ml డైలీ మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా అండ్ కంప్లీట్ గా మనం ఫిట్ గా, అంటే హెల్త్ పరంగా మనం కంప్లీట్ గా ఫిట్ గా ఉంటూ మన ఆర్గాన్స్ అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కొంతమంది అడుగుతారండి, చాలా మహానుభావులు ఉన్నారు మన కస్టమర్లు, సార్ పొద్దున పూట నాకు కుదురుతుంది కానీ సాయంత్రం పూట నాకు కుదరదండి, నేను వచ్చేరికే 10 అవుతుంది, నేను తినేసి పడుకోవాలి, వరాక్వి తాగి అరగంట సేపు ఉండేంత టైం నాకు ఉండదు సార్. ఉన్నారండి ఎవరన్నా? చెప్పారా ఇలాగా? చెప్పారా సార్ ఎవరన్నా? రైట్, రమణారావు గారు అంటే నేర్స్తారంట. కరెక్ట్ అండి. సో అటువంటి కండిషన్ లో ఎవరైనా స్పెసిఫిక్ గా కస్టమర్స్ అంటే మీరు వాళ్ళకి చెప్పండి, సార్ మార్నింగ్ కంప్లీట్ గా 40 ml తీసేసుకోండి. ఇక్కడ చూడండి, 2 సార్లు ఎవరైతే 20 ml తీసుకోవడానికి అవకాశం ఉంటుందో వాళ్ళని 2 times తీసుకోమని చెప్పండి. ఎవరికైతే సార్ నాకు ఈవినింగ్ టైంలో కుదరట్లేదు, నేను 2 సార్లు తీసుకోవడానికి అవకాశం ఉండట్లేదు ఉన్నారు, ఎందుకంటే నాకు కూడా కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, 2 ప్రొడక్ట్స్ యూస్ చేసే కస్టమర్స్ నాకు కొంతమంది ఉన్నారు, 3 ప్రొడక్ట్స్ యూస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ప్రతిదానికి హాఫ్ అన్ అవర్ అంటే కష్టం అవుతుంది. అందువల్ల వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒకేసారి డైరెక్ట్ గా మార్నింగ్ 40 ml కోర్ వరాక్వి అనేది తీసుకోవచ్చు. అది కూడా సజెస్ట్ చేయొచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మనకు రెగ్యులర్ గా పీపుల్ అడిగేవి, ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ డయాబెటీస్? షుగర్ ఉన్న వాళ్ళు వరాక్వి వాడొచ్చా, యూస్ చేయొచ్చా, కన్జ్యూమ్ చేయొచ్చు అండి? ఎస్. గుడ్ ఫర్ బ్లడ్ ప్రెషర్, బీపీ ఉన్న వాళ్ళకి వరాక్వి యూజ్ అవుతుందా, కన్జ్యూమ్ చేయొచ్చా అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుంది. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కంట్రోల్ అవుతుంది, లో బీపీ ఉన్నా కూడా, లో బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా అది కంట్రోల్ అవుతుంది. ఏజ్ లిమిట్, ఎటువంటి ఏజ్ లో ఉన్న వాళ్ళు కోర్ వరాక్విని యూజ్ చేయొచ్చు. దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదండి, వాళ్ళకి ఫుడ్ తినే వయసు ఉంటే చాలు. ఇప్పుడు బేసిక్ గా పుట్టిన పిల్లలకి మనం కొన్ని రోజులు మిల్క్ ఫీడింగ్ తో ఉంచుతాము, ఆ తర్వాత రెగ్యులర్ గా ఒక 6 months తర్వాత అలాగా మనం ఫుడ్ ఇస్తూ ఉంటాం. సో ఫుడ్ తీసుకునే ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క పసిపిల్లలకి కూడా కోర్ వరాక్వి రిక్వైర్మెంట్ ఉంటే ఇవ్వచ్చు. ఈవెన్ నెలల పిల్లలకి లేదా రోజుల పిల్లలకి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఏదన్నా బై బర్త్ వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అటువంటి కండిషన్ లో స్పెసిఫిక్ గా మనం వాళ్ళతో మాట్లాడి అండ్ వాళ్ళకి మన డాక్టర్స్ తో కానీ మీ అప్లయన్స్ తో కానీ ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడించి ఆ ప్రాబ్లం ఏంటి దాని గురించి మనం డిస్కస్ చేసి వాళ్ళకి కూడా సజెస్ట్ చేయొచ్చు. ఈవెన్ ఒక బేబీ బార్న్ జరిగింది, ఒక 5 days 10 days అవుతుంది, వాళ్ళు పుట్టడమే ఏదైనా ఇష్యూస్ తోటి పుట్టారు. కొంతమంది హార్ట్ లో హోల్ తో పుడతారు, ఇంకొంతమంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తో, కొంతమంది ఆర్గాన్స్ పూర్తిగా డెవలప్ అవ్వకుండా పుడతారు. సో ఇలాంటి స్పెసిఫిక్ కండిషన్స్ లో పుట్టిన పిల్లలకు కూడా మీరు యూజ్ చేయాలంటే డైరెక్ట్ గా మీరు రికమెండ్ చేయొద్దు, అది మా వరకు దాన్ని తీసుకురండి లేదా డాక్టర్స్ వరకు దాన్ని తీసుకెళ్ళండి, మన కంపెనీ డాక్టర్స్ టీం కూడా ఉంది. సో అక్కడ మనం డిస్కస్ చేసి వాళ్ళు సజెస్ట్ చేస్తే ఈవెన్ పుట్టిన పిల్లలకు కూడా రోజుల పిల్లలకు కూడా ఇవ్వచ్చు. బట్ రెగ్యులర్ గా మనము మీ అంతటా మీరు డెసిషన్ తీసుకొని ఇవ్వగలిగిన ఏజ్ ఏంటి అంటే ఆఫ్టర్ 6 months. 6 months తర్వాత పిల్లలకి మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా ఇవ్వచ్చు. బట్ వాళ్ళకి ఒక 5 ml లేదా ఒక 2-3 ml ఎనఫ్. 6 months అనుకో, మంత్లీ బేబీస్ అయితే ఒక 5 ml ఎనఫ్ అండి. సో 10 years లోపు పిల్లలకైతే మార్నింగ్ 10 ml, ఈవినింగ్ 10 ml. సో 2 times ప్రాబ్లం ఉందంటే డైరెక్ట్ గా 20 ml. సో
సో 10 ఇయర్స్ పైన ఎవరున్నా సరే మార్నింగ్ 20 ml, ఈవినింగ్ 20 ml, ఆర్ఎల్స్ ఒకేసారి డైరెక్ట్ గా 40 ml మనం అనేది ఇవ్వచ్చు. సో ఇదండి. ఇంకా చూసినట్లయితే ఏజ్ లిమిట్ ఆల్ ఏజెస్ లో మనం ఇవ్వచ్చు. డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్, ఎన్ని రోజులు మేము దీన్ని తీసుకోవచ్చండి అడుగుతున్నారా లేదా కస్టమర్స్? ఇవన్నీ అడుగుతున్నారండి. ఎన్ని రోజులు తీసుకోవచ్చు అంటే యాజ్ డిజైర్డ్, మనం ఎన్ని రోజులు కోరుకుంటే అన్ని రోజులు తీసుకోవచ్చు. ఎందుకని అంటే ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో న్యాచురల్ గా మనం బాడీకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉందో అవన్నీ ఇస్తున్నాం కాబట్టి దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు, అండ్ ఇన్ని రోజులే తీసుకోవాలని ఎటువంటి కండిషన్స్ లేదు. టైమ్ ఆఫ్ ఇంటేక్ ప్రిఫరబుల్లీ బిఫోర్ ఫుడ్ కి ముందు మాత్రమే, ఎంటీ స్టమక్ తో మాత్రమే మనం తీసుకోవాలి. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, సార్ ఎందుకని ఎంటీ స్టమక్ తో తీసుకోవాలి? సింపుల్ అండి, మనం ఇక్కడ ఏమి ఇస్తున్నాం, కాన్సన్ట్రేషన్ ఇస్తున్నామని ముందే చెప్పాను. ఎంటీ స్టమక్ తో ఏమవుతుందంటే మన ఫుడ్ మనం ఇచ్చింది 20 ml అయినా సరే దాంట్లో ఉన్న వాల్యూస్ ఎక్కువ. మనం ఏం చెప్పుకున్నాం, 40 ml ఒరాక్విలో 3.5 kgs ఆఫ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ లో ఉండేటువంటి ఏదైతే మనకు న్యూట్రియన్స్ ఉంటాయో, అంటే పోషకాల విలువలు న్యూట్రియన్స్ వాల్యూస్ ఉంటుందో ఆ న్యూట్రియన్స్ మొత్తం మనం 40 ml ఇచ్చేస్తున్నాం. సో దాని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎంటీ స్టమక్ తో ఇచ్చినప్పుడు మన బాడీ ఎంటీ స్టమక్ లో దాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆ ఎంటీ స్టమక్ లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి బెనిఫిట్స్ అన్ని వస్తాయి. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో, ఫుడ్ తిన్న తర్వాత వరాక్వి తీసుకుంటే ఏమవుతుందంటే అది డైల్యూట్ అయిపోయి దాని కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, అది ఎఫెక్టివ్ గా పనిచేయదు. మళ్ళీ కొంతమంది అడగొచ్చు మిమ్మల్ని, సార్ ఏదైనా ప్రాబ్లం అవుతుందా, ఫుడ్ తినేసి పొరపాటున తాగేసా ఏమైనా జరుగుతుందా? ఏమీ జరగదండి, నో సైడ్ ఎఫెక్ట్. మనం ఫుడ్ మొత్తం తిన్నాక ఒక బాటిల్ మొత్తం వరాక్వి తాగినా కూడా మనకి ఏమీ అవ్వదు, కాకపోతే దాని బెనిఫిట్ అనేది ఎక్కువ ఉండదు. ఎంటీ స్టమక్ తో తీసుకున్నప్పుడు మాత్రమే ఆ వాల్యూస్ అన్ని బాడీకి కంప్లీట్ గా మన బాడీ రిసీవ్ చేసుకుంటుంది, దాని వాల్యూస్ పూర్తిగా వచ్చి దాని బెనిఫిట్ మనం 100% తీసుకోగలం. ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో మనం దాని వాల్యూస్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది, మన ఫుడ్ లో అది డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అవ్వడం వలన సో ఎంటీ స్టమక్ అనేది బెస్ట్. డైల్యూషన్ విత్ వాటర్ నో, ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను, మనం అది దేంట్లో కలిసినా దాని కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది, వాటర్ లో కలపకూడదు. ఈ రోజు మార్నింగే నా టీంలో ఒక కొత్త కస్టమర్ వాళ్ళు చెప్తున్నారండి, డిస్ట్రిబ్యూటర్ సార్ ఒక 2 మూతలు వరాక్వి ఒక 2 మూతలు వాటర్ కలుపుకొని తాగుతున్నారు సార్ అంట. సో ఈ మూతలు ఏంటంటే కాన్సెప్ట్ కొత్తగా ఉంది అని అడిగాను, నేను ఎప్పుడు లేదు మూతలు అంటే, సార్ వాళ్ళు దాని మీద మూత తీసుకొని యూస్ చేస్తున్నారని. దయచేసి ఎవరు దాని మీద క్యాప్ యూస్ చేయమని చెప్పకండి. దాని మీద క్యాప్ ఏమవుతుంది అంటే అది ఒక ఐరన్ పార్టికల్ ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే దాన్ని వాళ్ళు ఇట్లా పోసేసి వదిలేసినప్పుడు దాని మీద సమ్ డ్రాప్స్ కారుతూ ఉంటాయి. మూతలో పోస్తారు కదండి, మూత పెట్టినప్పుడు కూడా కొన్ని డ్రాప్స్ కారుతూ ఉంటాయి, విడిగా పెట్టినప్పుడు సమ్ టైమ్స్ చీమలు పట్టే అవకాశం ఉంటుంది. అది వచ్చేసి కంప్లీట్ గా దాన్ని మీరు రికమెండ్ చేయొద్దు. దాని క్యాప్ ని దయచేసి వాడొద్దు అని చెప్పండి పీపుల్ కి. వాళ్ళు విడిగా ఏదైనా క్యాప్ మెయింటైన్ చేయమండి, ఆర్ఎల్స్ వాళ్ళు అందాజ్ గా అయినా తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది 20 ml అంటే 21 ml వచ్చిందా మన బాడీలో మామూలుగా ఉండదు, ఉండదండి. 20 ml తాగాల్సిన పొరపాటున 100 ml తాగాడు, ఏమీ కాదు, ఏమీ అవ్వదు. కాకపోతే బాడీ తీసుకోగలిగినంత తీసుకుంటుంది, రిమైనింగ్ అలా బయటికి పంపేస్తూ ఉండిద్ది. ఇప్పుడు ఇంకొంతమంది అడగచ్చు, 40 కాకుండా సార్ పొరపాటున గ్లాస్ లో పోసుకొని తాగేసాం ఏమన్నా జరుగుతుందా? ఏమీ జరగదు. మన బాడీకి ఎంతైతే అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుందో అంత అబ్జర్వ్ చేసుకుంటుంది, రిమైనింగ్ మొత్తం బయటికి పంపించేస్తుంది. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్, సో ఎవరైనా ప్రెగ్నెన్సీ స్టేజ్ లో ఉన్నప్పుడు కానీ లేదా లాక్టేషన్ లో అంటే ఫీడింగ్ మదర్స్ కానీ వీళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి, ఎటువంటి కండిషన్ లేదు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. సో ఇవన్నీ మీరు యూజ్ చేయాల్సినటువంటి ప్రొసీజర్స్ అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇది మనకు కోర్ వరాక్వి గురించి అండి. అండ్ నెక్స్ట్ సెషన్ లో మనం ఇంకొంచెం డీటెయిల్స్ మనం కోర్ వరాక్వి మీద డెప్త్ గా తీసుకున్నాం, ఎందుకంటే ఒకటే రోజు కంప్లీట్ గా ఇచ్చినా మీరు దాన్ని తీసుకోలేరు. అండ్ రెగ్యులర్ గా మనకి ఇప్పుడు ప్రొడక్ట్ ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని మనం మార్కెట్ లో మీరు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ చెప్తాను నేను కొన్ని, దానికి మీరు ఇప్పటి నుంచి ఇది ఫాలో అవ్వండి. సింపుల్, మీరు ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా మీరు కోర్ వరాక్వి గురించి చెప్పాలి అనుకున్నారు, సింపుల్ మీరు చెప్పాల్సింది ఒకటే, ఒక హెల్త్ బాగలేని పర్సన్ ఉన్నట్లయితే తనకి ఇది ఎలా యూజ్ అవుతుందో చెప్పండి. ఇందాక నేను చెప్పినట్లుగా వాళ్ళకి ఏం పర్పస్ లో దీన్ని యూజ్ చేయదలుచుకున్నారో, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ వస్తుందో చెప్పి ఆ తర్వాత ఎడిషనల్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉంటే చెప్పండి. దయచేసి వాడు ఒకటి అడుగుతుంటే మనం ఇంకోటి మాత్రం దయచేసి చెప్పకండి. అండ్ ఇంకొకటి, ఒక హెల్దీ పర్సన్ కి మీరు దీన్ని ఎలా రికమెండ్ చేయొచ్చు? ఒక అన్హెల్దీ పర్సనే వాడాలండి కోర్ వరాక్విని? నో, ఒక హెల్దీ పర్సన్ కూడా యూజ్ చేయొచ్చు, అండ్ మనం అందరం కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఒక హెల్తీ పర్సన్ మీరు ఏం చెప్పొచ్చు అంటే, వాట్ ఈజ్ కోర్ వరాక్వి? మన హ్యూమన్ బాడీకి ప్రతిరోజు రిక్వైర్మెంట్స్ ఏవైతే న్యూట్రియన్స్ ద్వారా ఉంటాయో, న్యూట్రియన్స్ ద్వారా ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం ఇందులో 40 ml లో ఫిక్స్ చేసామండి. ఎవరైతే 40 ml రెగ్యులర్ గా దీన్ని తీసుకుంటారో వాళ్ళ తల వెంట్రుక నుంచి కాలిగోటి వరకు రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అందులోకి వెళ్తాయి,
వాళ్ళ ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి కావాల్సినటువంటి న్యూట్రియన్స్ అందులో మనం ఇచ్చేస్తున్నాం. వీటన్నిటి వల్ల వాళ్ళ బాడీ సెల్ఫ్ రిపేర్ చేసుకునే కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకుని వాళ్ళ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకుని వాళ్ళకి ఎటువంటి రోగాలు రాకుండా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి కూడా బయటపడడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది కంప్లీట్ గా మీరు వరాక్వి గురించి సింపుల్ గా 1 లైన్ డెఫినేషన్ చెప్పాలి అంటే ఇంతే మీరు చెప్పాల్సింది. మళ్ళీ చెప్తా వినండి, ఇది గుర్తుపెట్టుకోండి, కావాలంటే రాసుకోండి, ఇదే అందరికీ క్లియర్ గా చెప్పండి. ఒక హ్యూమన్ బాడీకి పర్ డే న్యూట్రియన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. ఇంత ఓఆర్ఎస్ స్కోర్ కావాలి, అందరూ యూజ్ చేయొచ్చు సార్. ఎస్ చేయొచ్చు అండి, చేయొచ్చు. మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు, నో ప్రాబ్లం. మీరు మెసేజ్ కాకుండా డైరెక్ట్ గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. మన హ్యూమన్ బాడీకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో న్యూట్రియన్స్ అన్ని కూడా ఒక 40 ml మేము ఫిక్స్ చేసామండి. ఒక రోజుకి ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అంటే ఒక రోజుకి ఎంత ఓఆర్ఎస్ వాల్యూ కావాలి, ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వింగ్ కెపాసిటీ, అండ్ ఒక రోజుకి ఎన్ని రిమైనింగ్ మనకి ఏవైతే న్యూట్రియన్స్ వాల్యూస్ ఉంటాయో అవన్నీ కావాలి, ఎన్ని విటమిన్స్ కావాలి, ఎన్ని మినరల్స్ కావాలి, ఇవన్నీ కూడా 40 ml లో ఫిక్స్ చేసామండి. ఎవరైతే 40 ml తీసుకుంటారో వాళ్ళందరికీ కంప్లీట్ బాడీ హెల్త్ కి ఇది యూజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొంతమంది తెలివికల్ల పీపుల్ మిమ్మల్ని అడగచ్చు, సార్ మరి మొత్తం దీంట్లో వస్తున్నారు కదా, నేను ఇద్దరికి ఫుడ్ తినడం మానేయొచ్చా? ఎవరన్నా అడిగారండి? పొద్దున సాయంత్రం నేను వరాకి తాగేస్తానండి, ఇంకా నేను ఫుడ్ తిన్ను, సరిపోతుందా సార్, ఇబ్బంది లేదా, బతికేయచ్చని అడిగారండి ఎవరన్నా? ఎవరిని అడగలేదా? ఉంటారు తెలియకల్లో. సో చాలా మందికి వచ్చే డౌట్ అండి ఇది. సో మొత్తం దీంట్లో వచ్చేస్తున్నాయి కదా, నేను పొద్దున 20 ml తీసుకుంటానండి, నైట్ 20 ml తీసుకుంటాను, నాకు సరిపోతుందా, ఇంక నేనేం తినాల్సిన పని లేదు కదా, ఇంకేం తాగాల్సిన పని లేదు కదా? ఖచ్చితంగా అలా చేయకూడదండి. ఎందుకని అంటే మనం న్యూట్రిషన్ వాల్యూస్ మాత్రమే ఇక్కడ మైక్రో న్యూట్రియన్స్ ఫార్మేషన్ లో కొన్ని వాల్యూస్ మాత్రమే మనం ఇస్తున్నాం. అండ్ దీంట్లో మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, కాల్షియం కావచ్చు, ఇలాంటి రిమైనింగ్ రిక్వైర్మెంట్స్ వేరుంటాయి, అవి మనం ఇక్కడ ఇవ్వట్లేదు. మన ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం ఇక్కడ ఇస్తున్నాం. అండ్ డిసీజెస్ తో ఫైట్ చేసేటువంటి కెపాసిటీని మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. వాడు పనిచేయడానికి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ ని, ఇంకా రిమైనింగ్ వాడి ఓవరాల్ బాడీకి పర్ డే కావాల్సినటువంటి ప్రోటీన్ ని, ఫైబర్ ని, వాటన్నిటిని మనం ప్రొవైడ్ చేయట్లేదు. సో ఎవరైనా మిమ్మల్ని ఫుడ్ బదులు ఇది సరిపోతుందా అంటే చెప్పండి, మీరు తీసుకునే ఫుడ్ వేరండి, మనం ఇక్కడ డిసీజెస్ తో ఫైట్ చేసే కెపాసిటీని ప్రొవైడ్ చేస్తాం. ఏదైతే మన రెగ్యులర్ లైఫ్ లో మిస్ అయిపోతుందో, ఫుడ్ అనేది కంటామినేట్ అవ్వడం ద్వారా ఫుడ్ లో వచ్చే వాల్యూస్ ఏవైతే మిస్ అవుతున్నాయో దాన్ని మేము సపరేట్ గా ఇస్తున్నామండి. మీరు ఫుడ్ బదులు ఇది తినేసి ఇది తాగేసి ఫుడ్ తినకుండా ఉంటాము అనేది సజెషబుల్ కాదండి. సో ఇది సపరేట్ రూట్ అండి అనేసి ఇది మీరు చెప్పొచ్చు. ఇంకొకటి అండి, మన ప్రొడక్ట్ యూస్ చేసేటప్పుడు ఎవరైనా సరే వరాక్వి యూస్ చేసిన తర్వాత ఫీవర్ స్టార్ట్ అయిందండి, వరాక్వి యూస్ చేసిన తర్వాత బాడీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, వరాక్వి యూస్ చేసిన తర్వాత గ్యాస్ ట్రబుల్ పెరిగింది, ఎప్పుడైనా విన్నారండి? విన్నారా? జాన్ గారు రెస్పాండ్ అవుతున్నారు, అవునండి అని విన్నారండి? సార్ వరాక్వి యూస్ చేసినప్పుడే నా గ్యాస్ ట్రబుల్ పెరిగిందండి, వరాక్వి యూజ్ చేసినప్పుడే తెలియదు సార్, బాడీ పెయిన్స్ విపరీతంగా వస్తున్నాయి సార్, మొన్నటిదాకా నార్మల్గా ఉండేవి లేదా అస్సలు లేవు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం వరాక్వి స్టార్ట్ చేసామో ఆ బాడీ రిపేర్ మోడ్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అయిపోయి ఆటోమేటిక్ గా వాళ్ళ బాడీ రిపేర్ చేసుకోవడం స్టార్ట్ అయిపోయింది. ఎవరికైతే బాడీలో టాక్సిన్స్ ఎక్కువ ఉంటాయో, కొంతమంది నో చెప్తున్నారు, తగులుతారు. నో చెప్పారంటే వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లం ఉన్న సఫర్ అవుతున్నటువంటి పేషెంట్స్ కి వరకు ఇవ్వలేదని అర్థం. సో మీరు సఫరింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి పీపుల్కి ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు తగులుతారండి. ఒకవేళ అలా రాకపోతే సూపర్, అందరికీ రావాలని రూల్ లేదండి. ఒకవేళ రాకపోతే సూపర్. ఎవరైనా సరే వరాక్వి యూస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు గ్యాస్ ట్రబుల్ పెరిగినట్టు అనిపిస్తుందండి, నేను ఒక 2 days బ్యాక్ నుంచి స్టార్ట్ చేశానన్నా, నాకు కొత్తగా బాడీ పెయిన్ స్టార్ట్ అయ్యాలండి అన్నా, లేదా కొత్తగా బాడీ ఏదో ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుందండి తాగ్గానే అన్నా, మీరు ఒకటే చెప్పండి, సార్ మీ బాడీలో ఇది వెళ్ళి రిపేర్ చేయడం మొదలైంది, ఒక 2-3 రోజుల్లో మీ టాక్సిన్స్ అన్నిటిని అది బయటికి పంపించేస్తుంది, నో ప్రాబ్లం, అది మంచి మార్పు అండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇది మీరు చెప్పాల్సిన పని. ఇలాంటి రాకపోతే సూపర్ అండి. ఒకవేళ వస్తే ఫస్ట్ మీరు భయపడడం మానేయండి. కొంతమంది ఔత్సాహికులు ఉంటారు, ఇదేంద్ర బాబు ఇయ్యంగానే లేనిపోయింది నాకే స్టార్ట్ అయిందని చెప్పి వీడి బిజినెస్ మానేస్తాడు. సో అది మన వరాక్విలో ఉన్న ప్రాబ్లం కాదండి, వాళ్ళ బాడీలో ఉన్న ప్రాబ్లం అనేది బయటికి వెళ్ళడానికి అలాంటి డిఫరెంట్ సోర్సెస్ ని వెతుక్కుంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ ని బాడీ హీట్ చేసుకోవడం వల్ల కొన్ని ప్రాసెస్ చేసుకుంటుంది, అలాంటప్పుడు బాడీ ఆటోమేటిక్ గా హీట్ చేసుకుంటుంది, బాడీ టెంపరేచర్ పెరుగుతుంది, ఫీవర్ వచ్చిన సిమ్టమ్స్ వస్తాయి. సమ్ టైమ్స్ గ్యాస్ట్రిక్ ఎక్కువగా ఉన్న పీపుల్ డిఫరెంట్ బాడీ ప్లేసెస్ లో వాళ్ళ గ్యాస్ అనేది స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ నుంచి మొత్తాన్ని ఇది బయటకు తీసే ప్రాసెస్ లో వాళ్ళకి గ్యాస్ పెరిగినటువంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ వరకు తాగగానే గ్యాస్ ట్రబుల్ పేషెంట్స్ కి టేపులు ఎక్కువ వస్తూ ఉంటాయి, గ్యాస్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది.
సో ఇదంతా ఏంటి అంటే వాళ్ళకి జరుగుతున్నటువంటి రిపేర్ సిస్టమ్. ఈ రిపేర్ సిస్టమ్ మొదలైంది, వాళ్ళ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అంటే వ్యర్థాలు మొత్తం బయటికి వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది అని అర్థం. ఇది ఒక మంచి పాజిటివ్ సైన్ అండి. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే కాదు. దీని గురించి మీరు ఎటువంటి వాళ్ళు కంగారు పడాల్సిన పని లేదు. అండ్ ఇంకొకటి సార్ 950. ఇది ప్రొడక్ట్. సలీం గారు చెప్పండి. సో అదండి కంప్లీట్ గా ప్రొడక్ట్ గురించి. అండ్ ఇప్పుడు మీరు ఎవరైతే మన ఒరాక్వి గురించి ఏదైనా మీరు డౌట్స్ అడగాలి అనుకున్నా, మీరు కస్టమర్ దగ్గర ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, మీకు అర్థం కానటువంటి డిసీజెస్ కానీ ఏది అడగాలనుకున్నా మీరు మాట్లాడొచ్చు. దానికంటే ఒక 2 minutes దానికంటే ముందు నేను కొన్ని విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను. 1 minute. రైట్. కొత్తగా మనకు ఒక సిస్టమ్ చేంజ్ అయిందండి కొన్ని వారాల క్రితం. ఏం మారిందండి? ఐడి యాక్టివేషన్. కరెక్టేనండి, కొత్తగా స్టార్ట్ అయింది కదా. మొన్నటి వరకు చాలా మందికి చాలా అద్భుతమైన ప్రొసీజర్ అనమాట. ఐడి యాక్టివేషన్ తో పని లేదు, హ్యాపీగా మేము బిజినెస్ చేసుకుంటే మాకు డబ్బులు వస్తాయి. కరెక్టేనండి. ఈ రోజు కొత్తగా మీ అప్లయన్స్ అందరూ చెప్పుకుంటారు మీ ఐడిని మీరు యాక్టివేషన్ చేసుకోవాలి అని. ఎంతమందికి యాక్టివేషన్ అనేది బటన్ గా మారింది? మీరు రెస్పాండ్ అవ్వచ్చు హ్యాపీగా ఇక్కడ. సో ప్రశాంతి గారు హ్యాండ్ రైస్ చేశారు. రైట్. సో సింపుల్ అండి. ఐడి యాక్టివేషన్ మనకి ఎప్పుడు ప్రెషర్ ఉంటుంది అంటే, మనం మినిమం రిటైలింగ్ కూడా చేయనప్పుడు మనకు ప్రెషర్ ఉంటుంది. మన కంపెనీ ఏం చెప్తుంటే 4 weeks లో ఒక సింగిల్ ప్రొడక్ట్స్ మీరు ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది, ఒక 25 PV. మీరు అంతకు మించిన ఎగ్జిక్యూటివ్ ర్యాంక్స్ లోకి వెళ్ళిపోతే లైక్ క్యాప్టెన్ అండ్ అబో ర్యాంక్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే అండ్ అబో ర్యాంక్స్ లోకి మీరు వెళ్ళినప్పుడు మాత్రమే మీ ఐడి యాక్టివేషన్ రిక్వైర్మెంట్ అనేది మారుతుంది. ఇక్కడ మనం చేసేది 4 weeks కి ఒక సింగిల్ ప్రొడక్ట్ మాత్రమే పర్చేజ్ చేస్తాం. ఇది కూడా చేయనప్పుడు ఏమవుతుందంటే, మనము ఒక నెలలో ఒక ప్రొడక్ట్ కూడా అమ్మట్లేదు లేదా వాడట్లేదు అని అర్థం. మనం కూడా ప్రొడక్ట్ వాడాలి కదండి, మనం హెల్తీగా ఉండాలి కదా. ఎవరైతే నేను హెల్త్ అడ్వైజర్ని అని చెప్పుకుంటూ మనం ఉంటాము, ఈవెన్ మనం అన్హెల్దీగా ఉన్నాం అనుకోండి, పీపుల్ మన దగ్గర ప్రొడక్ట్ కొనరు. కరెక్టా కదా? ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి, మనమే ఒక బాటిల్ తీసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్ళాం. మనం డిఫరెంట్ ఇష్యూస్ తో సఫర్ అవుతూ వాడి ముందు మనం తుమ్ముకుంటూ దగ్గుకుంటూ మనమే రకరకాల రోగాలు పెట్టుకొని వాడికి హెల్త్ గురించి చెప్తే వాడు వింటాడండి? ఒరే బాబు ముందు నువ్వు రిపేర్ చేసుకోరా అని చెప్తాడు. సో మనమందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన ముందు హెల్త్ సెక్టార్ లో మనమందరం హెల్దీగా ఉండడం అవసరం. ఐడి యాక్టివేషన్ బటన్ అయింది అంటే, నేను కొన్ని గుచ్చుకుంటాయంటే తప్పదు, ఎందుకంటే మనం బిజినెస్ లో ఉన్నాం కదా, కొన్ని నిజాలను యాక్సెప్ట్ చేయాలి. ఐడి యాక్టివేషన్ బటన్ అయింది అంటే నెల రోజుల్లో ఒక్క ప్రొడక్ట్ కూడా మన ఇంట్లో ఎవరం వాడట్లేదు లేదా మనం ఎవరికి అమ్మట్లేదు అని అర్థం. సో ఇది ఎవరికైతే ఉంటుందో వాడికి ఐడి యాక్టివేషన్ చాలా సింపుల్. అండ్ ఇంకొకటి, రీటైలింగ్ అనేది చాలా బెస్ట్ థింగ్ అండి మీ టీమ్స్ లో. అండ్ ఇక్కడ కొంతమంది బెస్ట్ రిటైలర్స్ ఉన్నారు, కొంతమంది అసలు రీటైలింగ్ చేయని పీపుల్ ఉన్నారు. రీటైలింగ్ అనేది ఎంత పెద్ద మార్కెట్ అంటే చాలా పెద్ద మార్కెట్. ఇప్పుడు మనకి ఇండియాలో పేషెంట్ లేని ఇల్లు చెప్పండి, పేషెంట్ లేని ఇల్లు ఉన్నారండి? సో ఇంటికి ఒక పేషెంట్ గ్యారంటీగా ఉన్నాడు. పొరపాటున ఎవడన్నా ఉన్నాడంటే 2025లో దండేసి దండం పెట్టొచ్చు, వాడికంటే ఇంకా అదృష్టవంతులు ఎవరు అంటే ఆ ఇంట్లో ఒక 5గురున్నా 4గురున్నా అందరూ హెల్తీగా ఉన్నారు అంటే 2025లో దండేసి దండం పెట్టొచ్చు వాళ్ళకి. నిజమా కాదండి? సో ఎక్కడో ఉంటారో మేబీ, ఉంటే వాడికంటే అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. ప్రతి ఇంట్లో పేషెంట్ ఉంటాడు. ఎంత పెద్ద మార్కెట్ ఉందండి. డయాబెటిక్ మార్కెట్ ఎంత ఉంది, లైక్ కార్డియో మార్కెట్ ఎంత ఉంది, డెర్మటిక్ మార్కెట్ ఎంత ఉంది, నెఫ్రాలజీ మార్కెట్ ఎంత ఉంది, ఆంకాలజీ మార్కెట్ ఎంత ఉంది, లైక్ ఎంత పెద్ద మార్కెట్ ఉంది అంటే న్యూరలాజికల్ కావచ్చు, బ్లడ్ రిలేటెడ్ కావచ్చు. ఇది వరకు ఒక డాక్టర్ ఉండేవాడండి అన్ని రోగాలకి, ఇప్పుడు దానికి స్పెషలిస్టులు ఎక్కువైపోయారు. కరెక్టా కదా? ఆర్థోపెడిక్ ఒకళ్ళు, న్యూరలాజికల్ ఒకళ్ళు, డెర్మటాలజీ ఒకళ్ళు, నెఫ్రాలజీ ఒకళ్ళు, కార్డియో ఒకళ్ళు, బ్రెయిన్ ఒకళ్ళు, బ్లడ్ రిలేటెడ్, ఇట్లా గైనిక్ సపరేట్ గా ఎంతమంది డాక్టర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. మీ సరౌండింగ్స్ లో చూడండి ఎన్ని హాస్పిటల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయో. సో ఇంత పెద్ద మార్కెట్ ఉంది. మీరందరూ రీటైలింగ్ మీద ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా చాలా హ్యూజ్ ఇన్కమ్ ని మీరు తీసుకోవచ్చండి. అండ్ మనం ఇంకో సెషన్ లో రీటైలింగ్ మీద వీటన్నిటి మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఐడి యాక్టివేషన్ కి సఫర్ అవుతున్నారంటే మీరు రీటైలింగ్ చేయట్లేదు అని అర్థం. మీకు ఒకటే అండి, బిజినెస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై బిజినెస్? బిజినెస్ అంటే ఏంటి? రెండు పనులు ఉంటాయండి బిజినెస్ లో. ఒకటి కొనడం, రెండు అమ్మడం. ఒకటి కొనడం, రెండు అమ్మడం. కొనమన్నా చేయాలి, కొనడం అమ్మడం, ఇది మాత్రమే బిజినెస్. ఇంక తప్ప వేరే బిజినెస్ ఏముండదండి. మనం ఇక్కడ ఏమైనా స్కీమ్ చేస్తున్నామా?
ఏదైనా స్కామో చేయడానికి వచ్చామండి విక్టర్స్ లోకి? నో. మన హెల్త్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మార్కెట్ కి ఇంట్రడ్యూస్ చేసి ఆ సేల్స్ మీద వచ్చేటువంటి కమిషన్ మనం తీసుకోవడానికి వచ్చాం. సో ఈ సేల్స్ ఎలా జరుగుతుంది? కొనడం, అమ్మడం, ఈ రెండు ఉంటే మాత్రమే బిజినెస్ అవుతుందండి. మీరు ఫస్ట్ బిజినెస్ అంటే మీనింగ్ తెలుసుకోండి. ఎంత పెద్ద బిజినెస్ పర్సన్ బిజినెస్ చేసినా, లైక్ అంబానీ బిజినెస్ చేయొచ్చు, టాటా గారు బిజినెస్ చేయొచ్చు, లైక్ ఆదాని గ్రూప్ బిజినెస్ చేయొచ్చు, ఇంకెవరైనా బిజినెస్ చేయొచ్చు. అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ పేరు ఇప్పుడు నేను చెప్పాను. ఎవరైనా రెండే పనులు చేస్తారు, కొనడం, అమ్మడం. రిలయన్స్ పెట్రోల్ బంకులు ఉంటాయి, వాళ్ళు అమ్ముతారు, మనం కొనుక్కుంటాం. మొబైల్స్ ఉంటాయి, అమ్ముతారు, కొనుక్కుంటాం. సర్వీసెస్ ఉంటాయి, ఆ సర్వీసెస్ వాళ్ళు అమ్ముతారు, మనం కొనుక్కుంటాం. ఇది కాకుండా బిజినెస్ ఏముందో చెప్పండి? సో ఇది కాకుండా బిజినెస్ అనేది ఇంపాసిబుల్. సో ఇక్కడ మనం కూడా అమ్మడం, కొనడం అనే ప్రక్రియని మనం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే రీటైలింగ్. సో హౌ టు రీటైల్ అవర్ ప్రొడక్ట్స్, కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, కస్టమర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మన ప్రొడక్ట్స్ బెనిఫిట్స్ ఎలా, ఇవన్నీ మనం నేర్చుకొని ఆ జస్ట్ మన బెనిఫిట్స్ చెప్తే చాలండి, విచ్చలవిడిగా మన ప్రొడక్ట్ రీటైల్ పెరుగుతూ ఉంటుంది. సో చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది ఇండియాలో. కొన్ని లక్షల కోట్ల రూపాయలు హెల్త్ మార్కెట్ మీద టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది. అండ్ ఇంకొక సెషన్ లో మనం రీటైలింగ్ టిప్స్ అని మనం కరెక్ట్ గా నేర్చుకుందామండి. సో ఇక్కడ మీకు ఒరాక్వి మీద మీరు ఏదైనా డౌట్స్ అడగాలి అనుకుంటే మీరు హ్యాండ్ రైస్ చేయొచ్చు. మిమ్మల్ని ఇక్కడ సలీం గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. మీరు ప్రొడక్ట్ రిలేటెడ్ ఏదైనా మీరు నన్ను డౌట్స్ అడగాలి అనుకుంటే మీరు నన్ను అడగచ్చు. ఆ ప్రోగ్రామ్ ఈ డౌట్ సెషన్ తర్వాత ఒక వండర్ఫుల్ అనౌన్స్మెంట్ ఉంది, దాన్ని మనం మాట్లాడదాం. సలీం గారు సార్, హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళని కొంచెం అన్మ్యూట్ చేయండి. సార్ ఒరాక్వి గురించి ఏదైనా డౌట్స్ అడగాలి అనుకుంటే మీరు డిజిటల్గా కానీ ఫిజికల్గా కానీ హ్యాండ్ రైస్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. గంగా గారు హ్యాండ్ రైస్ చేశారు. అమ్మా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు గంగా గారు. మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. చెప్పండి అమ్మా. హలో సార్, చెప్పండి మేడం. హిందీలో చెప్పాలి సార్. అర్థం కాలేదండి. హిందీలో చెప్పాలా? హిందీలోనా? చెప్పండి ఇది మేడం. తెలుగు సెషన్. ఓకే ఓకే పర్లేదు, మాట్లాడండి. మాట్లాడడం మీరు హిందీలో మాట్లాడండి, పర్లేదు. एक औरत को 2-3 महीने से कैंसर हुआ, बॉम्बे में एडमिट है। ओके, लास्ट पोजीशन में है उन्होंने। फोर्थ तो स्टेज। ये प्रोडक्ट दिए तो स्टेमी और एक भी दिए तो कंट्रोल हो सकता सर? అమ్మ మీరు 4th స్టేజ్ అని చెప్తున్నారు. సలీం ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పు, నాకు నా హిందీ చాలా ఎక్కువ. మణికంఠ గారు యాక్చువల్లీ 3 months అయిందంట వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి క్యాన్సర్ 4th స్టేజ్ అంట. ఏ క్యాన్సర్? कौन सा कैंसर मैडम उनको? సో 4th స్టేజ్ లో క్యాన్సర్ అంట. స్టంబి ఒరాక్వి వాడితే క్యాన్సర్ అనేది మనం ఓవర్కమ్ చేయొచ్చు అని అడుగుతున్నారు మేడం క్వశ్చన్. అమ్మా ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారా? ఇప్పుడు బాంబేలో ఉన్నారు సార్. హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారమ్మా, లేకపోతే డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉన్నారా, ట్రీట్మెంట్ లో ఉన్నారా? లేదు, ఇంట్లో లేదు, లాస్ట్ మూమెంట్ లో ఉన్నారు. 3 నెలలు అయింది. డాక్టర్లు కూడా చెప్పిండట బతకరని. మరి మన ప్రోడక్ట్ ఇస్తే స్టెమ్ ఇస్తే మనకు రైట్ అండి. ఒక్క విషయం, నో ప్రాబ్లం, నాకు అర్థమైంది. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది, నో ప్రాబ్లం. సింపుల్ అండి. ఇక్కడ మనం ఫుడ్ సప్లిమెంట్ ద్వారా మనం డిసీజెస్ మీద ఫైట్ చేస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ క్యాన్సర్ లో ఉన్నట్లయితే అది ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్, మనం వాళ్ళ లైఫ్ స్పాన్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, వాళ్ళు చాలా కండిషన్స్ లో ఆ క్యాన్సర్ ఉన్నటువంటి స్టేజ్ ని బట్టి అది ఎటువంటి క్యాన్సర్ అంటే ఏ ప్లేస్ లో క్యాన్సర్ వచ్చిందో, ఏ క్యాన్సర్ మనం తెలుసుకుంటే వాళ్ళు డెత్ కి రీచ్ అవ్వకుండా 100% కొన్ని క్యాన్సర్స్ లో మనం ఆపొచ్చు. ఫస్ట్ స్టేజ్ ఆర్ సెకండ్ స్టేజ్ లో ఉంటే మాత్రమే. ఈవెన్ 3rd స్టేజ్, 4th స్టేజ్ వెళ్ళిపోయిందంటే వాళ్ళు ఆల్రెడీ డెత్ కు దగ్గర అయ్యారు. సో ఆ ప్లేస్ లో మీరు వెళ్ళి దయచేసి ఛాలెంజ్లు చేయొద్దు. క్లియర్ అండి? నేను బతికిస్తాను అని ఛాలెంజ్ చేయొద్దు. వాళ్ళకి ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయండి, యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్స్ ఉంటాయి. క్యాన్సర్ సెల్ ని చంపేయడానికి ఇది ఉపయోగపడుతుంది, కొత్త సెల్స్ ని జనరేట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ క్యాన్సర్ లో ఏమవుతుంది, మన మంచి సెల్స్ అన్ని కూడా కంప్లీట్ గా క్యాన్సర్ సెల్స్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ లో ఎలాగైతే మన మంచి కణాలన్నీ కూడా రోజుకి కొన్ని లక్షల కణాలు
కోవిడ్ కణాల కింద ఎలా మారిపోతూ ఉంటాయో ఈవెన్ క్యాన్సర్ లో కూడా మన శరీరంలో ఉన్నటువంటి మన శరీరానికి ఉన్నటువంటి మన మంచి కణాలు కూడా క్యాన్సర్ కణాల కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. అండ్ మనం ప్రొడక్ట్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని స్పీడ్ ని ఇమ్మీడియట్ గా డిక్రీజ్ చేస్తుంది. సో మంచి కణాలన్నీ క్యాన్సర్ కణాల కింద మారేటువంటి ప్రక్రియ స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ ని ఇమ్మీడియట్ గా స్లో డౌన్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మన బాడీ కొత్త కణాలను జనరేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది మెయిన్ మెకానిజం క్యాన్సర్ లో. అంటే నేను సైన్స్ కి వెళ్ళట్లేదండి, సైన్స్ కి వెళ్తే మళ్ళీ మీ అందరికి అర్థం కాదు కాబట్టి నేను మేజర్ థింగ్ మీ అందరికి అర్థమయ్యే భాషలో చెప్పడానికి ట్రై చేయడమే నా ఉద్దేశం. సో ఏదైతే కొత్త కణాలను జనరేట్ చేసుకునే ఎబిలిటీ శరీరానికి ఉంటుందో దాన్ని ఇక్కడ మన బాడీకి వరాక్వి అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎట్ ది సేమ్ వే స్టెమ్వి కూడా. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే అమ్మా వాళ్ళకి దీని గురించి ఎడ్యుకేట్ చేసి దీన్ని ఒక ప్రయత్నం కింద ట్రై చేయమనండి. మీ అదృష్టం బాగుంటే మీరు సర్వే అవ్వడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పారు డాక్టర్సే బతకడం కష్టం అన్నారు, 4th స్టేజ్ లో ఉన్నారు అని. సజెస్ట్ చేయండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే యూస్ చేస్తారు, లేకపోతే లేదు. మీరు ఎటువంటి గ్యారంటీ ఇవ్వకూడదు ఇటువంటి కండిషన్ లో ఉన్నప్పుడు. క్లియరమ్మా? ప్రొడక్ట్ ఎడ్యుకేట్ చేయండి, రిఫర్ చేయండి. ఒకవేళ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ క్యాన్సర్ లో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఇది మీకు సపోర్ట్ చేస్తుందండి అని చెప్పొచ్చు. అండ్ అలాంటి కండిషన్ ఏదైనా వచ్చినప్పుడు మీరు మీ అప్లయన్స్ కానీ ఈవెన్ మన డాక్టర్స్ కానీ కన్సల్ట్ అవ్వచ్చు, లేదా ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్ లో కూడా మీరు డౌట్స్ అనేది అడగొచ్చు. అది ఏ క్యాన్సర్ అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అని కొన్ని క్యూరబుల్ ఉంటాయండి, కొన్ని క్యూరబుల్ అనేవి ఉండవు క్యాన్సర్ లో. కొన్ని ఇమ్మీడియట్ గా కూడా స్టేజ్ మార్చిపోయి ప్రాణాల మీద కూడా వస్తాయి. అండ్ మీరందరూ ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరైతే కస్టమర్ డెడ్ స్టేజ్ కి దగ్గరగా ఉంటారో, అంటే డెత్ కి దగ్గరగా ఉంటారో వాళ్ళ దగ్గర మీరు హ్యాండిల్ చేయగలిగితేనే ప్రొడక్ట్ ఇవ్వండి. అలాంటిది మీరు హ్యాండిల్ చేయలేకపోయినా అండ్ వాళ్ళకి ప్రొడక్ట్ మీద ప్రాపర్ నమ్మకం లేకపోయినా కూడా ఆ బిలీఫ్ లేని వాళ్ళకి దయచేసి ప్రొడక్ట్ ఇవ్వద్దు. ఎందుకంటే మీరు సఫర్ అవుతారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తామండి. ప్రొడక్ట్ వాడిన తర్వాతనే మా వాళ్ళకి మనం మాట్లాడుకోకూడదు కొన్ని ఇలా జరిగింది అని, బట్ ప్రొడక్ట్ వల్ల ఏమీ జరగదు. అటువంటి కండిషన్స్ ని మీరు ఫేస్ చేయకుండా ఉండడం కోసం నేను అడ్వైస్ మీకు ఇస్తున్నాను. మీరు వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే స్పెసిఫిక్ కండిషన్, అంటే వాళ్ళు డెత్ కు దగ్గరగా ఉన్నారు అనేటువంటి స్పెసిఫిక్ కండిషన్ లో మీరు హ్యాండిల్ చేయగలిగితేనే ఇవ్వండి, లేదా హ్యాపీగా వదిలేయండి. దీన్ని ఎడ్యుకేట్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూస్ చేసుకోండి అని చెప్పండి. ఇప్పుడు సపోజ్ డయాబెటిక్ ఉందనుకోండి, సో మేము గ్యారంటీగా దీన్ని కంట్రోల్ చేయగలమండి. ఇప్పుడు న్యూరలాజికల్ ఇష్యూ ఉంది, గ్యారంటీగా మేము కంట్రోల్ చేయగలమండి. లేదు డెర్మటిక్ ఇష్యూస్ ఉంది, గ్యారంటీగా. ఇవన్నీ మనం హ్యాపీగా కంట్రోల్ గా చెప్పగలిగేవి, కంట్రోల్లో ఉండేవి. అండ్ క్యాన్సర్ ఇంకా ఫైనల్ గా ఇంకేదైనా డెత్ రిలేటెడ్ వాటిల్లో దయచేసి ఛాలెంజ్లు ఎవరు చేయదు, జస్ట్ రిఫర్ చేయండి. ఇది న్యాచురల్ వే, మీకు ఇంట్రెస్ట్ అయితే వాడుకోండి. రైట్. ఇంకెవరన్నా మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే అడగొచ్చండి. చక్కగా అనురాధ గారు కాఫీ కలుపుకుంటున్నారు. ఇందాక ఒక మేడం మణికంఠ గారు థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా ఉంటే కనుక మన గ్రూప్ లో మెసేజ్ చేయండి, దానికి అన్ని క్లారిటీ చేస్తాం. టైం టు 10 o'clock. ఇట్స్ ఈస్ ద అనౌన్స్మెంట్ టైం. సో రైట్ డియరా, మీకు ఇంకేదైనా సరే నెక్స్ట్ మనకు ఫర్దర్ గా కూడా ప్రొడక్ట్ సెషన్ జరుగుతూ ఉంటాయండి. అండ్ ఈ సెషన్ లో కూడా మీకు కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఒక గుడ్ న్యూస్ ఉంది అని చెప్పి మీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నారండి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇక్కడ ఎటువంటి ఒక ఈ ప్రోగ్రామ్ కి ఖచ్చితంగా రండి అని పీపుల్ మిమ్మల్ని ఇన్వైట్ చేయడం, వీటన్నిటి వెళ్తున్నటువంటి సర్ప్రైజెస్ అన్నిటిని రివీల్ చేయడానికి వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్ మనకు విఐపి మెంబర్ ఈ జూమ్ రూమ్ లో మనకు అవైలబుల్ లో ఉన్నారండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ అవర్ విఐపి మెంబర్, అవర్ ప్రెసిడెంట్ ర్యాంక్ హెచ్వర్ మిస్టర్ ఓ శ్రీనివాస్ గారు. సో ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద జూమ్ సెషన్ సార్. Sir, please unmute yourself. Okay, yes, okay, thank you. Good evening, all of you. First of all, thank you so much, Mani garu. A wonderful product session. నిజంగా మాకు ఒక మంచి ప్రొడక్ట్ ట్రైనర్ దొరికారు అనుకుంటున్నాం, మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చాలా మంది పీపుల్ ఆల్రెడీ వెయిటింగ్, ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ విందామనే ఆలోచనతో ఉన్నారు. ఒకసారి సలీం గారు షేర్ చేస్తారా? సార్ ఇంకా చాలా మంది ఎక్సైటింగ్ గా లేరు, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. అందరు నిద్రపోతున్నారా?
ఎస్ సార్ మంచి గుడ్ న్యూస్ ఉంది అందరికీ కూడా. ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉంటే ఆల్రెడీ నేను షేర్ చేస్తాను. ఇది ఓన్లీ మన ఏపీ అండ్ తెలంగాణ పీపుల్కి మాత్రమే ఉంటుంది ఈ ట్రిప్ అనేది. మిగతా స్టేట్ లో ఎవరికి కూడా లేదు విక్టర్స్ లైఫ్ సైన్స్ లో. ఓన్లీ ఇది ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి కోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ కెప్టెన్ అండ్ అబో లీడర్స్ మాత్రమే దీన్ని ఈ ట్రిప్ ని ప్లాన్ చేయడం జరిగింది. మెయిన్ గా ఈ ట్రిప్ కి సంబంధించి ఆ, నిజంగా నాకు తెలిసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఇంతవరకు ఎక్కడా కూడా మీరు చూసి ఉండరు అలా ట్రిప్ ని మనం ప్లాన్ చేయడం జరిగింది. చాలా సింపుల్ గా మీరందరూ ఫుల్ ఎక్సైట్ అయితే నేను ఆల్రెడీ షేర్ చేసుకుంటాను. అందరూ బాగా జూమ్ చేసి చూస్తూ ఉన్నట్టున్నారు కొంతమంది. నిజంగా ఈ ట్రిప్ కూడా ఎలిజిబిలిటీ అవ్వకపోతే ఇంకా లైఫ్ లో ఎప్పుడు కూడా మీరు ఫ్లైట్ ఎక్కలేరు. అంత సింపుల్ క్రైటీరియాని కంపెనీ మనకి ప్లాన్ చేసింది. సారీ మనం ప్లాన్ చేసుకున్నాం. దాంట్లో మెయిన్ గా మనకి ఒక న్యూగా ఒక పర్సన్ లాగిన్ అయినటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జస్ట్ 800 పీవీని మ్యాచ్ చేసుకుంటే చాలు శ్రీలంక ట్రిప్ కి అచీవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇదే ఏదైనా సరే మీరు ఒక్కసారి ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయిన కాడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్ లో దించి మిమ్మల్ని బయటికి పంపించేంత వరకు కంప్లీట్ గా మనదే బాధ్యత ఉంటుంది. దీంట్లో 3 days 4 nights 3 nights 4 days ఉంటుంది ట్రిప్ ఇది. దాంట్లో మెయిన్ గా అసలు కొత్త పర్సన్ ఈ రోజే లాగిన్ అయ్యాడు అలాంటి పర్సన్ ఒక 800 పీవీ తోటి కనుక మ్యాచ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ట్రిప్ కి ఎలిజిబిలిటీ అవుతారు. ఒక 25 పీవీ తోటి వాళ్ళ ఐడి యాక్టివేషన్ లో ఉండాలి. అదేవిధంగా స్టార్టర్ అయితే 1000 పీవీ తోటి మ్యాచ్ చేసుకుంటే చాలు వాళ్ళ ఐడి కూడా ఒక 25 పీవీ తోటి యాక్టివేషన్ లో ఉంటే సరిపోతుంది. అందరూ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇస్తే నేను కొంచెం ఇంకా ఎక్సైట్మెంట్ తో చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. ఇనిషియేటర్ 1200 పీవీని కనుక మ్యాచ్ చేసుకుంటే చాలు 25 పీవీ తోటి వాళ్ళు కూడా ఐడి యాక్టివేషన్ లో ఉండాలి. ఫ్రీలాన్సర్ అయితే 1500 పీవీ తోటి మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళ ఐడి కూడా 25 పీవీ తోటి యాక్టివేషన్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా రైడర్ కి 2000 పీవీని మ్యాచ్ చేసుకుంటే చాలు వాళ్ళ ఐడి కూడా 25 పీవీ తోటి యాక్టివేషన్ లో ఉంటే సరిపోతుంది. బిల్డర్ వచ్చేసరికి 2500 పీవీ తోటి మ్యాచ్ చేసుకుంటే చాలు వాళ్ళు కూడా 25 పీవీ తోటి యాక్టివేషన్ లో ఉంటే సరిపోతుంది. ఎక్స్పర్ట్ కి 3500 పీవీ మ్యాచ్ చేసుకుంటే చాలు 25 పీవీ తోటి వాళ్ళ ఐడి కూడా యాక్టివేషన్ లో ఉంటే సరిపోయింది. క్యాప్టెన్ వచ్చేసరికి 50 పీవీ తోటి 4000 పీవీ తోటి మ్యాచ్ చేసుకుంటే చాలు 50 పీవీ తోటి వాళ్ళు యాక్టివేషన్ లో ఉండాలి వాళ్ళ ఐడి. ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్లస్ అందరూ కూడా గుడ్ న్యూస్ ఏనా? అందరూ హ్యాపీ అయినా? రియల్ గా చెప్తున్నాను ఇది కూడా అచీవ్ అవ్వలేదని అంటే ఇంక లైఫ్ లో ఎప్పుడు మనం ఫ్లైట్ ఎక్కలేము, అదర్ కంట్రీని మనం చూడలేము. చాలా సింపుల్ గా ప్లాన్ చేసాము ఆల్రెడీ. మెయిన్ లీడర్స్ అందరం కూడా మాట్లాడుకొని డిస్కషన్ జరిగి ఇది 5 వారాల టైం ఉంటుంది మనకి 5 weeks టైం ఉంటుంది. దాంట్లో మెయిన్ గా ఈ వీక్ నుంచి 99వ వీక్ నుంచి 104వ వీక్ వరకు మాత్రమే ఇది టైం ఉంటుంది. ఈ 5 వారాల్లో ఎవరైతే ఈ పీవీని మ్యాచ్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీనే ఈ ట్రిప్ కి. ఆర్ యూ రెడీ? థ్యాంక్ యూ అండి. ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీని నాకు ఇచ్చినటువంటి అవర్ విక్టర్స్ లైఫ్ సైన్స్ మేనేజ్మెంట్ కి అదేవిధంగా మన ఏపీ అండ్ తెలంగాణ లీడర్స్ అందరికి కూడా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి ఇందుట్లో ఆల్రెడీ
మనకి ఆల్రెడీ ఇప్పుడు ఒక్కొక్క 5 నిమిషాల్లో మన గ్రూపుల్లో ఆల్రెడీ సెండ్ చేస్తారు. వేరే అదర్ గ్రూపుల్లో ఎవరు కూడా పెట్టొద్దు ప్లీజ్, అందరూ అర్థం చేసుకోండి. ఇది ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణకి మాత్రమే పెట్టుకున్నటువంటి ట్రిప్. ఇది ఓన్లీ మన గ్రూపుల్లో మాత్రమే ఉంచండి, వేరే అదర్ గ్రూపుల్లో పెట్టొద్దు, కంపెనీ గ్రూపుల్లో కూడా పెట్టొద్దు. ఓన్లీ మీ పర్సనల్ గ్రూప్లో ఏమైనా ఉంటే వాటిలో మాత్రమే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్ చెప్పిన విషయం ఒకసారి గుర్తుంది కదండి డియర్ ఫ్రెండ్స్. ఈ ట్రిప్ ఏదైతే ఉందో ఇది కేవలం ఆంధ్ర తెలంగాణ తెలుగు స్టేట్స్ తెలుగు స్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కోర్ టీమ్ అందరూ కలిపి కూడా డిజైన్ చేసినటువంటి ఒక పర్సనల్ ట్రిప్. సో అందువల్ల దీన్ని మీరు దయచేసి కంపెనీ గ్రూప్స్ లో అంటే వేరే స్టేట్స్ వాళ్ళకి ఇది సంబంధం లేదు కదండి. ఇప్పుడు సపోజ్ మీరు విక్టర్స్ గ్రూప్ లో ఇది పెట్టారనుకోండి, అక్కడ తమిళనాడు వాళ్ళు ఉంటారు, అస్సాం వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సో వాళ్ళకి ఇది సంబంధం లేనటువంటి ట్రిప్ అనమాట. సో సైన్ గారు ఏమై ఆడబుల్? Yes, sir. Continue. సో ఇది కేవలం మన 2 తెలుగు స్టేట్స్ కి కంపెనీకి సంబంధం లేకుండా మీ లీడర్స్ అందరూ కలిసి డిజైన్ చేసినటువంటి ఒక ట్రిప్ అండి. సో ఎవరైతే ఈ కొత్త పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపడం కోసం డిజైన్ చేసినటువంటి ట్రిప్ ఇది. సో దీన్ని మీ టీమ్స్ కి అండ్ తెలుగు స్టేట్స్ పీపుల్ ఉన్నటువంటి గ్రూప్స్ లో మాత్రమే దీన్ని సర్క్యులేట్ చేయండి. అండ్ ఇది కంపెనీ రిలేటెడ్ కాదు కాబట్టి మీరు అన్ని గ్రూప్స్ లో అండ్ ఎట్ ది సేమ్ టైం వేరే స్టేట్స్ ఉన్న వాళ్ళ గ్రూప్స్ లో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ లో కానీ దీన్ని రివీల్ చేయొద్దు. రైట్ అండి. సో దీని గురించి డిస్కస్ చేయడానికి ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ వన్ మోర్ విఐపి మెంబర్, మిస్టర్ కాజా గారు. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్క్రీన్ డియర్ కాజా గారు. Yes. Thank you so much. Thank you for inviting me. So champions, very warm good evening andarki kuda. So etla unnaru? So feeling, I hope all are very happy because so already meeku clear ga cheppadam jarigindi. Nenu ekku time teeskonu మీ అందరి దగ్గర నుంచి మీకు అర్థం అవ్వడానికి అచ్చ తెలుగు భాషలో సో క్లియర్ గా 2 ముక్కలు చెప్పి క్లోజ్ చేస్తా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ దిస్ ఇస్ ఖాజా, నామినేటెడ్ యాజ్ ఎ విఐపి ఫ్రమ్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్. ఛాంపియన్స్, ఈ రోజు మీ అందరికి ఒక అద్భుతమైన ధమాకా ఆఫర్ ఇది. సో దసరా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో. సో మీ అందరికి దసరా లేదా క్రిస్మస్ అనుకోండి, న్యూ ఇయర్ అనుకోండి, సో ఫెస్టివల్ ధమాకా ఏంటి అంటే వెరీ సింపుల్ క్రైటీరియా, చాలా సింపుల్ క్రైటీరియాతో మిమ్మల్ని అందరినీ ఒక్కసారైనా సరే ఫ్లైట్ ఎక్కిద్దాము, ఫ్లైట్ లో తీసుకెళ్దాము అని చెప్పి, అది కూడా ఎక్కడికి తెలుసా? సో ద హాట్ బ్యూటిఫుల్ ప్లేస్ శ్రీలంక. సో వస్తానికి మరి మీరందరూ రెడీయా? శ్రీలంక ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎస్ అబ్సల్యూట్లీ ఫ్రీగా, వితౌట్ ఎనీ చార్జెస్, అబ్సల్యూట్లీ ఫ్రీగా. సో మేము యాజ్ ఎ విఐపి మెంబర్స్ గా సో కంపెనీని రిక్వెస్ట్ చేసి ఒక బ్యూటిఫుల్ ధమాకా ఆఫర్ ని మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. అది ఈ రోజు నుంచి, ఈ సెకండ్ నుంచి, ఇప్పటి నుంచి ఈ కాంటెస్ట్ టైం పీరియడ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ కాంటెస్ట్ ఓన్లీ 5 వీక్స్ మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ వీక్ లో ఉన్నాం. సో ఈ కాంటెస్ట్ మీరు ఎలిజిబుల్ అవ్వాలి, మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే సింపుల్ క్రైటీరియా ఇందాక మీకు పైన ఓ శ్రీనివాస్ గారు ఎలా అయితే చెప్పారో అండ్ మణి గారు ఏదైతే చెప్పారో నేను మీకు అర్థం అవ్వడానికి ఇంకొంచెం సులువుగా చెప్తాను. సో ఎవరినైతే మనం కొత్త ఐడిని, కొత్త బిజినెస్ ఐడిని మనం బిజినెస్ లో తీసుకొస్తామో, కొత్త బిజినెస్ ఐడిగా ఒక పర్సన్ ఎవరినైతే మనం తీసుకొస్తామో ఆ పర్సన్ లెఫ్ట్ 8 రైట్ 8 కొత్త ఐడిని క్రియేట్ చేస్తే ఎస్ హీ విల్ ఫ్లై ఫర్ శ్రీలంక. అర్థమైందా మీకు? సో కొత్త ఐడి, ఎవరైతే కొత్తగా ఐడి క్రియేట్ చేస్తామో ఆ ఐడి కింద లెఫ్ట్ 8 రైట్ 8 బిజినెస్ ఐడిని తను తీసుకొస్తే సో ఆ పర్సన్ క్వాలిఫై ఫర్ శ్రీలంక. రైట్? ఎన్ని డేస్ అనుకున్నారు? 5 days. మై డియర్ ఫ్రెండ్స్, 5 days మనం శ్రీలంకలో ఎంజాయ్ చేయొచ్చు. 4 days ఓకేనా? సో అలాగే మన బిజినెస్ లో మనం ఐడి తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయ్యే మన ఫస్ట్ ర్యాంక్ ఏంటి? స్టార్టర్ కదా. సో బిజినెస్ లో మనం స్టార్ట్ అయిన తర్వాత ఏబి కంప్లీట్ చేస్తే
మనల్ని స్టార్టర్ అచీవర్ అంటారు. ఇలా స్టార్టర్ అయిన వాళ్ళు లెఫ్ట్ 10 రైట్ 10 కొత్త ఐడీల్ని ప్లేస్ చేస్తే ఫ్లై ఫర్ శ్రీలంక. అర్థమైందా? సో స్టార్టర్ అచీవ్ కంప్లీట్ చేసిన వాళ్ళు లెఫ్ట్ 10 రైట్ 10. సో ఒక్క రోజులో చేస్తారా, 2 రోజుల్లో చేస్తారా, గంటలో చేస్తారా, యాజ్ యూ విష్. యువర్ మీ ఫ్లైట్ లో యువర్ సీట్ వాస్ కన్ఫర్మ్. ఓకే, సో మీరు వస్తారా, మీ ఫ్యామిలీని కూడా తీసుకొస్తారా? సో దీన్ని డబల్ చేయండి చాలు, రైట్. అండ్ సెకండ్, స్టార్టర్ తర్వాత ఏంటి? ఇనిషియేటర్ కదా. ఇనిషియేటర్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు లెఫ్ట్ 12 రైట్ 12 కొత్త ఐడీలు కొడితే, లెఫ్ట్ 12 రైట్ 12 కొత్త ఐడీలు కొడితే చలో బై శ్రీలంక అంటమే మనం. ఓకేనా? సో నెక్స్ట్ ఇనిషియేటర్ తర్వాత ఏంటి? ఫ్రీలాన్సర్ కదా. ఫ్రీలాన్సర్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు లెఫ్ట్ 15 రైట్ 15 కొత్త ఐడీలు ప్లాన్ చేయండి. చలో శ్రీలంక. మీరు చేసిన, టీం చేసిన అప్లికబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన, టీం చేసిన లెఫ్ట్ 15 రైట్ 15 ఫ్రీలాన్సర్. క్లియర్? దాని తర్వాత నెక్స్ట్ ర్యాంక్ ఏంటి? రైడర్. ఎవరైతే మేము రైడర్ లో ఉన్నాం సార్, మా పరిస్థితి ఏంటి అన్న వాళ్ళకి వెరీ సింపుల్ టాస్క్. మీరు అస్సలు కంగారు పడద్దు. లెఫ్ట్ 20 రైట్ 20 చలో శ్రీలంక. లెఫ్ట్ 20 రైట్ 20 5 వారాల టైం ఉంది. యూ ప్లేస్ ఐడీస్, చలో శ్రీలంక. ఓకేనా? సో రైడర్ తర్వాత బిల్డర్. బిల్డర్ చేయాల్సింది లెఫ్ట్ 25 రైట్ 25 కొత్త ఐడీలు 5 వారాలు. సార్ ఏంటి సార్ కాంటెస్టా లేకపోతే ఏంటి అనుకుంటున్నారు కదా. మీరు వింటుంది నిజమే, కాంటెస్టే. ఇంత తక్కువ కాంటెస్టా? ఎస్, మీ అందరి కోసం, మిమ్మల్ని అందరినీ ఫ్లైట్ ఎక్కించడం కోసం మేము ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నాం. మరి నేనైతే ఆల్రెడీ ఐ హావ్ ప్యాక్డ్ మై బ్యాగ్. మరి మీరు కూడా రెడీ చేసేసుకోండి, అందరం కలిసి వెళ్ళిపోదాం. ఓకే, సో రైడర్ తర్వాత బిల్డర్. సో బిల్డర్ కి లెఫ్ట్ 25 రైట్ 25. ఓకే, తర్వాత ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్ అయితే లెఫ్ట్ 30 రైట్ 30 ఐడీస్ కొత్తవి ప్లాన్ చేయండి. సార్ నేను క్యాప్టెన్ ని సార్. సార్ మీకు కూడా ఆఫర్ ఉంది సార్. మీకు ఆఫర్ ఏంటి అంటే లెఫ్ట్ 35 రైట్ 35 చలో శ్రీలంక. సార్ ఇంతకన్నా డెడ్లియెస్ట్, ఇంతకన్నా ఈజియెస్ట్, ఇంతకన్నా ఇంకా వేరే మార్గం ఇంకా లేదు. మీరు ఈజీగా అచీవ్ అవ్వడానికి వీ హార్ ఆల్రెడీ ప్లాన్డ్, వీ హార్ ఆల్రెడీ అనౌన్స్డ్. సో దుమ్ము దులిపేద్దాం. బిజినెస్ ప్లాన్ చేసుకోండి, రాక్ చేయండి. మీ అందరి కోసం 5 వారాలు టైం ఇచ్చాం. సో నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది, సార్ 5 వారాలు టైం వేస్ట్ సార్. 1 వారంలో మేము చేసి చూపిస్తాం. మీరు చేసే వాళ్ళకి కంపెనీ నుంచి అట్లాంటి అప్రిషియేషన్ ఉంటుంది. మీ పోస్టర్స్ అట్లాగే రిలీజ్ అవుతాయి. సో ధూమ్ దడా మామూలుగా ఉండదు, రచ్చే. సో ప్లాన్ ఫర్ దిస్. విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ వెరీ ఆల్ ద సక్సెస్. ఎక్కడ కలుద్దాం? శ్రీలంకలో కలుద్దాం, రైట్? సో విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ వెరీ ఆల్ ద సక్సెస్. ప్లాన్ ఫర్ దిస్. నేను క్రైటీరియా చెప్పాను, ఆల్రెడీ పోస్టర్ వచ్చింది. అండ్ ఏదైతే మీరు మనీ చెప్పారో గుర్తుపెట్టుకోండి, ఇది స్పెషల్ గా డిజైన్ చేసింది ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే. ఇది పర్సనల్ మా రిక్వెస్ట్ మీద కంపెనీ తీసుకున్న డిసిషన్ మాత్రమే. ఈ పోస్టర్ ని మీరు ఓపెన్ చెయ్యొద్దు. పర్సనల్ గా మీ టీం మెంబర్స్ కి మాత్రమే పెట్టండి, మీ టీం మెంబర్స్ కి మాత్రమే షేర్ చేయండి, రైట్? సో శ్రీలంకలో కలుద్దాం. మరి మీకోసం ఫ్లైట్ లో సీట్ వెయిట్ చేస్తుంది. విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్, wishing you very all the success. This is yours Khaja VIP signing off. Thank you so much, dear Khaja bhai. So my dear friends, now I am going to introduce you one more our master executive, Mr. Salim Garu. So please welcome dear Salim Garu. Thank you so much Mani garu. ఒక్కసారి అందరూ కూడా మన మణి గారికి కోర్ వెరాక్వి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన మణి గారికి ఒక్కసారి అందరూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఈ అప్లాస్ సరిపోదు, ఈ రోజు మనకు అర్థమయ్యే విధంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మణి గారు. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు. అండ్ ఎంత మంది రెడీగా ఉన్నారు ఫ్లైట్ టు శ్రీలంక? సో ఎంత మంది రెడీగా ఉన్నారు? డియర్ రీడర్స్, దిస్ ఈస్ టైమ్ టు ఫ్లై శ్రీలంక. సో చాలా తక్కువ క్రైటీరియాతో న్యూ పర్సన్ కూడా ఈ బిజినెస్ లో లాగిన్ అయ్యి అండ్ ఎక్స్పర్ట్ ర్యాంక్ వరకు అందరూ ఎలిజిబిలిటీ అయ్యే విధంగా అండ్ ఏపీ అండ్ తెలంగాణ లీడర్స్ అందరు కలిపి తీసుకున్న డిసిషన్. ఎంతమంది రెడీగా ఉన్నారు? సో 5 వీక్స్ టైం ఉంది.
సో ప్రతి ఒక్కరు కూడా శ్రీలంక కాంటెస్ట్ కి ఎలిజిబిలిటీ అవ్వాలి. అండ్ ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ అవ్వడానికి కావాల్సినది ఎవ్రీథింగ్ మేము మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. ఎంతమంది రెడీగా ఉన్నారు? సో ఆల్ ఆర్ రెడీ? సో ఆల్ ఆర్ రెడీ అయితే వీడియోస్ ఆన్ చేయండి ప్లీజ్. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఫ్లై టు శ్రీలంక. ఈ కాంటెస్ట్ క్రైటీరియా గురించి సో క్లియర్ గా మన ఓ శ్రీనివాస్ గారు అండ్ మణి గారు అండ్ కాజా గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్స్ టైమ్ టు యాక్షన్. ఎవరైతే ఇప్పుడు వరకు ఒక ఫ్లై కూడా చేయలేదో వాళ్ళకి బ్యూటిఫుల్ అవకాశం. ఈ శ్రీలంక ఇస్ బ్యూటిఫుల్ కంట్రీ. సో మనకి ఈ కాంటెస్ట్ 5 weeks లో మనం మన టీమ్ మెంబర్స్ అటెండ్ చేస్తూ అండ్ ప్రతి ఒక్కరు అచీవ్ అయ్యేలాగా, సో అందరూ కూడా ఈ క్రైటీరియా అచీవ్ అయ్యే విధంగా ఉంది కాబట్టి అందరూ అచీవ్ అవ్వాలని కోరుతున్నాను. సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో రేపటి నుంచి మన మిషన్ 99 to 104 వరకు మన మిషన్ ఒకటే, ఫ్లై టు శ్రీలంక. మనం మన టీం మెంబర్స్ అందరూ కూడా సో ఫ్లై టు శ్రీలంక. మన ర్యాంక్ ఏదైతే ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఆ క్రైటీరియాతో అందరూ కూడా సో ఫ్లై అవ్వాలి. సో దానికోసం ఎటువంటి సపోర్ట్ కావాలన్నా వీఆర్ రెడీ. సో ఈ ట్రిప్ పెట్టిందే అందరి యొక్క ర్యాంకులు చేంజ్ చేయడానికి అండ్ అందరి ఇన్కమ్స్ సెటిల్ చేయడానికి, అందరు కూడా ఫ్లై చేయడానికి. సో ప్రతి ఒక్కరు కూడా సో ఈ క్రైటీరియాని సో ఒకసారి పోస్టర్ రిలీజ్ అవుతుంది గ్రూప్ లో, ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ అవ్వాలని విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఓవర్ టు మణికంఠ గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఆల్ లీడర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, అది చాలా ప్లాన్ చేసి, చాలా డిజైన్ చేసి అండ్ చాలా ఇన్వెస్ట్ చేసి కూడా మన లీడర్స్ అందరూ కూడా దీన్ని డిజైన్ చేశారు. అండ్ కోర్ టీమ్ లో ఉండేటువంటి పీపుల్ అందరూ కూడా సో దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుందండి, ఒక్కసారి ఫ్లైట్ ఎక్కాలి అని. సో ఉందా లేదండి? సో చాలా మంది ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో బై ఎయిర్, చాలా మంది డ్రీమ్ అది. అండ్ కొంతమందికి లైఫ్ లో అవకాశం వస్తుంది, అండ్ కొంతమందికి మేబీ డబ్బులున్నా కూడా అలాంటి అవకాశం మేబీ రాకపోవచ్చు చాలా మందికి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ దీన్ని ప్రాపర్ గా యూస్ చేసుకోండి. అండ్ మీరు అచీవ్ అవడంతో పాటు మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, మీ టీంలో ఎవరైతే పీపుల్ ఉంటారో, మెయిన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ట్రిప్ కి మిస్ అవ్వకుండా సో అందరం కలిసి సరదాగా ఒక 4 days అలా హాలిడేకి వెళ్దాం. సో ఆర్ యూ రెడీ గైస్? సో కష్టపడి ర్యాంక్ కొట్టి అండ్ ఇన్కమ్ తీసుకొని, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇన్కమ్ తీసుకుంటే ట్రిప్ కి తీసుకెళ్తాంటుంది మన ఆర్గనైజేషన్. ఏం చెప్తాంటే, మీరు డబ్బులు సంపాదించుకుంటే మేము ట్రిప్ కి తీసుకెళ్తాం. మీరు డబ్బులు సంపాదించి మళ్ళీ మాకు ఇవ్వాల్సిన పని లేదండి. మీరు కంపెనీకో మీరు అప్లయన్స్కి ఇవ్వాల్సిన పని లేదు. మీ డబ్బులు మీరే ఉంచుకొని మీరు ట్రిప్కి రావచ్చు, సరిపోతుంది. సో అందరం సరదాగా ఒక 4 days అలాగా ఏపీ తెలంగాణ లీడర్స్ అందరూ కూడా ఎవరైతే అచీవరా వాళ్ళందరూ అచీవర్స్ తోటి మనం ఫ్లై అవ్వడానికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ మీ అందరి ఇన్కమ్స్ ని సెటిల్ చేసుకోవడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో ఆల్రెడీ టైం అనేది ఆల్రెడీ డిలే అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ టు వైండ్ అప్ దిస్ సెషన్. హ్యావ్ ఏ నైస్ డే. గుడ్ నైట్. బై బై.